యా ఆన్లైన్ కనెక్ట్ అయిన వాళ్ళు మ్యూట్ ఉండండి ప్లీజ్. యూ హ్యావ్ టు బీ ఆన్ మ్యూట్. మీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అదంతా డిస్టర్బెన్స్ అయ్యింది, సో మ్యూట్లో ఉండాలి కంపల్సరీ. ఆన్లైన్ కనెక్ట్ అయిన వాళ్ళందరూ యూ హ్యావ్ టు బీ ఆన్ మ్యూట్. నేను మ్యూట్ చేస్తాను. ఓకే, సో ఐ మ్యూటెడ్ ఎవ్రీవన్. మీరు ఎప్పుడైనా డౌట్ అడగాలంటే అన్మ్యూట్ చేయాలి. మీరు డౌట్ అడిగేది జనరల్గా సబ్జెక్ట్లో అయితే నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేనే గెట్ బ్యాక్ అవుతాను. మీకు గెట్ బ్యాక్ అయ్యి మీకు ఇది అర్థమైందా లేదా అని అడుగుతాను. అప్పుడు మీరు అడగచ్చు. ఆల్ ద క్లాస్ వీడియోస్ ఫ్రమ్ డే 1 ఆర్ అప్లోడెడ్ టు యూట్యూబ్. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మీరు ఇక్కడ జాయిన్ అవ్వటం ఎందుకు? ఇంకా ఓన్లీ 1 or 2 days 3 days అలా అప్లోడ్ చేస్తాం అంతే. ఆ తర్వాత నుంచి మీకు సపరేట్గా షేర్డ్ డ్రైవ్ యాక్సెస్ ఇస్తారు. ఓకేనా? జస్ట్ ఫ్యూ డేస్ మాత్రం మీరు ఎన్రోల్ అయ్యే వరకు యూట్యూబ్లో ఉన్నాయి, ఒక 3 days అట్లా అంతే. ఇంకో 2 minutesలో వీ విల్ స్టార్ట్ అవర్ సెషన్. ఓకే, జస్ట్ ఎస్టర్డే వచ్చేసి ఒక ఇన్ఫర్మేటివ్ సెషన్ అంతే. ఎస్టర్డే ఏం కంటెంట్ లేదు, జస్ట్ ఒక 2 minutes 3 minutes మాత్రం అసలు పెగా అంటే ఎందుకు, ఎలా రియల్ టైంలో పెగా ఎలా యూస్ చేస్తారని చెప్పాను నేను. ఓకే, దేనికి వాడతారు పెగాని? అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి. ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తే ఏమేమి లేయర్స్ని డెవలప్ చేయొచ్చు? యూజర్ ఇంటర్ఫేస్, బిజినెస్ లాజిక్, డేటాబేస్, ఇవన్నీ పెగాలో డెవలప్ చేయొచ్చు. మరి ఇవన్నీ డెవలప్ చేయాలంటే యూఐకి సంబంధించి HTML, CSS, జావా స్క్రిప్ట్, లేదంటే బిజినెస్ లాజిక్కి జావా కోడింగ్ అట్లా, లేదంటే డేటాబేస్కి SQL క్వరీస్ రాయడం, అలా అన్నీ రావాలా మనకి? సో అవి తెలియాల్సిన పని కూడా లేదు. పెగా ఈజ్ ఒక ఆటోమేటిక్గా అది ఇంటర్నల్గా జనరేట్ చేసుకుంటుంది అన్ని. మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది అనమాట. పెగా ఈజ్ నో కోడింగ్ టూల్, దాని అంతా డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ఫర్మేషన్. ఓకే, మనం ఏదైనా రిక్వైర్మెంట్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఆ PRPCలో ఉన్న కాంపనెంట్స్ని వాడుకొని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, అవన్నీ ప్రీడిఫైన్డ్ ఉంటాయన్నమాట. చూద్దాం. ఓకే, సో ఇంకొక 1 minute we will start within a minute. Okay, I'll send an update that I'm going to start the class started and పెట్టేస్తాను. ఓకేనా? సో విల్ స్టార్ట్ నౌ. 7 o'clock అయింది, విల్ స్టార్ట్. ఓకే, సో లాస్ట్ క్లాస్లో వచ్చేసి మనం ఒక ఇన్ఫర్మేటివ్ సెషన్గా తీసుకొని అసలు పెగా అంటే ఏంటి, పెగా ఎందుకు యూజ్ చేస్తారు, పెగాకి కోడింగ్ అవసరం లేదు, ఈ పాయింట్స్ని మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత FAQ డాక్యుమెంట్ త్రూ వెళ్ళి FAQ డాక్యుమెంట్లో అంటే ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎలిజిబుల్,
వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలా అవసరం లేదా, గ్యాప్ ఉన్నోళ్ళు ఓకేనా, ఓకే, టెక్నికల్ ప్రీరిక్విజిట్స్ ఏమన్నా టెక్నాలజీస్ వచ్చి ఉండాలా, ఇలాంటి పాయింట్స్ అన్ని కవర్ చేశాను. సర్టిఫికేషన్స్ గురించి, దాని తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ గురించి, ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పాను. సో ఫర్దర్గా మనం ఈరోజు వీఆర్ గోయింగ్ టు గో త్రూ దిస్ పీపీటీ. ఈరోజు ఏం డిస్కస్ చేయబోతున్నామంటే వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ అండర్స్టాండింగ్ అబౌట్ పెగా బీపీఎం. మీరు పెగా గురించి ఎంక్వైరీ చేసినప్పుడు పెగా అని వినుంటారు, అలాగే పెగా బీపీఎం అని వినుంటారు, అలాగే పెగా పిఆర్పిసి అని వినుంటారు. ఈ మూడు ఒకటే యాక్చువల్గా. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈజ్ వాట్ అనేది. సో ఎవరైతే పెగా గురించి పెగా టూల్ని నేర్చుకోవాలనుకుంటారో, పెగా టూల్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ వాళ్ళకి అసలు బీపీఎం అంటే ఏంటనేది అర్థం కావాలి. సో ఈరోజు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీకు, సో వాట్ ఈజ్ బీపీఎం, దాంతోపాటు ఓకే వాట్ ఈజ్ ద ఆర్కిటెక్చరల్ కాంపనెంట్, వాట్ ఈజ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ బీపీఎం, దాని తర్వాత వాట్ ఈజ్ పెగా, ఓకే, వాట్ ఈజ్ పెగా, వై పెగా ఈజ్ కాల్డ్ బీపీఎం టూల్, వై పెగా ఈజ్ కాల్డ్ యాజ్ బీపీఎం, ఓకే, దాని తర్వాత వాట్ ఈజ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ పెగా. ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు నేను ఈ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, డీటెయిల్గా చెప్పేటప్పుడు నేను ఒక టాపిక్ ఒక స్లైడ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేనే మీకు గెట్ బ్యాక్ అవుతా, మీకు అర్థమవుతుందా లేదా అని. అప్పటి వరకు మధ్యలో ఆపద్దు. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడ డీవియేషన్ క్వశ్చన్స్ అడగద్దు అసలు. ఓకే, డీవియేషన్ క్వశ్చన్ అంటే నేను ఏం మాట్లాడుతున్నానో దాని గురించి మాత్రమే క్వశ్చన్స్ ఉండాలి, కానీ నేను వెళ్ళి సేల్స్ ఫోర్స్ గురించి అడగకూడదున్నాను. ఓకే, ఎందుకంటే నాకు కూడా సేల్స్ ఫోర్స్ గురించి తెలియదు కాబట్టి. ఓకే, సో డీవియేషన్ క్వశ్చన్స్ అసలు వేయద్దు. ఓకే, ఆలోచించుకోండి కొంచెం అడిగే ముందు, ఎందుకంటే డీవియేషన్ క్వశ్చన్స్ వల్ల ఏంటంటే పక్కన వాళ్ళకి ప్రాబ్లం అయిపోయింది. సో మనం ఏమి డిస్కస్ చేస్తామో ఆ ట్రాక్లో వెళ్దాం. ఆ ట్రాక్ అంతా అయిపోయి టైం ఉంటే అప్పుడు మాట్లాడదాం, లేదా రేపు మాట్లాడదాం అలాంటి క్వశ్చన్స్ డీవియేషన్స్ ఉంటాయి. ఓకేనా? సో స్ట్రిక్ట్గా ఈ 60 minutes అయితే యూజ్ చేయగలగాలి మనం. ఓకే, సో చూడండి, మీకు ఆల్రెడీ నేను నిన్న చెప్పిందే ఇక్కడ స్లైడ్స్లో ఉంది. సో పెగా అనేది అప్లికేషన్ డెవలప్ చేయడానికి వాడే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. ఒకవేళ మీకు చూపించాలి అంటే జస్ట్ గివ్ మీ 1 minute. ఇది కాదు, సో మీకు పెగా ప్రోడక్ట్ని చూపించాలి అంటే జస్ట్ ఊరికే లాగిన్ అయ్యి అలా చూపిస్తాను, కానీ దాంట్లో ఏముందనేది చెప్పను నేను. ఓకే, devimpl@let's say for example lic.com పాస్వర్డ్ రూల్స్ ఇలా చేశాను. జస్ట్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఒక ప్రోడక్ట్, నేను యూజ్ చేసే ప్రోడక్ట్ ఇదే పెగా సాఫ్ట్వేర్. ఓకే, ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు. మనం ఏం చేయొచ్చు? అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు. ఈ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈరోజు కాదు, రేపు సెకండ్ హాఫ్ నుంచి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అంటే ఇది ఒక ప్రోడక్ట్ అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పెగా యూజ్ చేసి మనం అప్లికేషన్స్ని డెవలప్ చేసినప్పుడు మనం ఈ 3 layers మీద వర్క్ చేస్తాం. యూజర్ ఇంటర్ఫేస్ లేయర్ మీద వర్క్ చేస్తాం, బిజినెస్ లాజిక్ లేయర్ మీద వర్క్ చేస్తాం, డేటాబేస్ లేయర్ మీద వర్క్ చేస్తాం. సో జనరల్గా ఒక అప్లికేషన్లో కమ్యూనికేషన్ బిట్వీన్ లేయర్స్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ మనం ఫేస్బుక్ అప్లికేషన్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ చేసి కొత్తగా రిజిస్టర్ అయ్యామనుకోండి, డేటా ఇచ్చి సబ్మిట్ కొట్టామనుకోండి, మన డేటా అంతా వెళ్ళి ఫేస్బుక్ డేటాబేస్లో స్టోర్ అయ్యింది. సో మనం యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్లో ఇచ్చిన డేటాని ఇక్కడికి తీసుకెళ్లేది మధ్యలో ఉండేవాళ్ళు అనమాట. మధ్యలో ఎవరుంటారు? బిజినెస్ లాజిక్ ఉంటుంది. సో యూజర్ ఇంటర్ఫేస్లో ఇచ్చిన డేటా వెళ్ళి బిజినెస్ లాజిక్లోకి మూవ్ అయ్యింది. బిజినెస్ లాజిక్లో ఉన్న డేటాని తీసుకెళ్లి డేటాబేస్లోకి మూవ్ చేసుకుంటుంది. ఒకవేళ ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయిపోయారు అనుకోండి, మీరేం చేస్తారు? మళ్ళీ రిజిస్టర్ అవుతారా? అవరు, లాగిన్ అవుతారు. లాగిన్ అయినప్పుడు మీ లాగిన్ ఐడి కరెక్టా కాదా అని దానికి ఎలా తెలిసిద్ది అంటే, మీరు ఎప్పుడైతే ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ ఇస్తారో అవి త్రూ బిజినెస్ లాజిక్ డేటాబేస్ దగ్గరికి వెళ్ళి డేటాబేస్లో ఆ లాగిన్కి మ్యాచింగ్ ఉందా లేదా చూసుకుంటుంది. ఓకే, మ్యాచింగ్ చూసుకొని అప్పుడు మ్యాచింగ్ ఉంటే తీసుకొచ్చుకుంటుంది అన్నమాట. మళ్ళీ రివర్స్ కూడా సేమ్, డేటాబేస్ నుంచి లాజిక్లోకి డేటా మూవ్ అయ్యిద్ది, మూవ్ అయిన డేటా యూఐలోకి వచ్చింది, మీరు లాగిన్ అయిపోతారు, మీ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అంతా చక్కగా లోడ్ అయ్యిద్ది. అర్థమైందా? ఇట్లా కమ్యూనికేషన్ ఉంటుంది. జనరల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, ఇది పెగా అని కాదు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ వెబ్ అప్లికేషన్ అయినా ఇలాగే ఉంటుంది కమ్యూనికేషన్. సో పెగా యూజ్ చేసి ఈ 3 డెవలప్ చేస్తాం. మరి అలా డెవలప్ చేసినప్పుడు ఏమన్నా కోడింగ్ రాయాలా? HTMLకి మరి నాకేమన్నా కోడింగ్ రాయాలా? యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించిన స్క్రిప్టింగ్స్ అవి నేర్చుకోవాలా నేను? లేదంటే బిజినెస్ లాజిక్కి సంబంధించి జావా టెక్నాలజీ నేర్చుకోవాలా? లేదా డేటాబేస్కి సంబంధించి ఏమన్నా
క్వెరీస్ రాయటం, స్టోర్డ్ ప్రొసీజర్స్ రాయటం, లేదా PLSQL ప్రోగ్రామ్స్ రాయటం, ఇలాంటివన్నీ నేర్చుకోవాలా, జాయిన్స్ నేర్చుకోవాలా అంటే నో నీడ్. కాన్సెప్ట్ మాత్రం తెలియాలి. ఆ కాన్సెప్ట్స్ నేను చెప్తా చక్కగా నీట్గా. ఓకే, ఇక్కడంతా డ్రాగ్ అండ్ డ్రాప్ సెలెక్షన్స్ ఉంటే అవే ఇంటర్నల్గా అన్ని జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ ఇంటర్నల్గా జనరేట్ అయ్యేది మనకు కనపడదు, మనం చూడాల్సిన అవసరం కూడా లేదు, దాంతో మనకు పని లేదు. మనం ఏమి నేర్చుకోవాలంటే, నేను నిన్న మీకు ఆల్రెడీ చెప్పినట్టు, ఒక బైక్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే మీకు బైక్ ఎలా తయారు చేస్తారో మనకు అనవసరం. మనకేం కావాలి, డ్రైవింగ్ చేయాలంటే ఏమేమి వాడాలి, యాక్సెసరీస్ బైక్ మీద ఉన్నాయి. ఓకే, మీకు స్టీరింగ్ తెలియాలి, ఆ యాక్సలరేటర్ తెలియాలి, దాని తర్వాత గేర్ ఎలా వేయాలో తెలియాలి, బ్రేక్ ఎలా వాడాలో తెలియాలి, డిస్క్ బ్రేక్ ఎలా వాడాలో తెలుసుకోవాలి, హార్న్ ఎలా కొట్టాలో, ఎక్కడుందో ఏ బటనో తెలియాలి. అవి ఏది ఏ పర్పస్ కోసం పెట్టాడు, ఎప్పుడు ఏది కాంబినేషన్ వాడుకోవాలో తెలిస్తే చాలు. రేస్ చేసి బ్రేక్ వేస్తారా? జనరల్గా ఏం కదా. ఓకే, అంటే ఏది ఎలా వాడుకోవాలి, ఏ సిచ్యువేషన్కి ఏది వాడాలి, ఇది తెలిస్తే మీకు బైక్ వచ్చినట్టే. దానికి బైక్ నేర్చుకోవడానికి మీరు ఇప్పుడు బైక్ నేర్చుకొని డబ్బులు సంపాదించవచ్చా అంటే మేబీ సంపాదించవచ్చు, దాని పద్ధతి దానికి ఉంటుంది. బైక్ నేర్చుకోవడం వల్ల దానికి సంబంధించిన ఏదో జాబ్ వస్తే దానికి సంబంధించిన డబ్బులు సంపాదించవచ్చు, బైక్ రేసర్ అవ్వచ్చు, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అట్లాగే మీరు ఒక ప్రోడక్ట్ని ఏ టెక్నాలజీ యూజ్ చేసి డెవలప్ చేశాడు, ఆ ప్రోడక్ట్లో టెక్నాలజీ కోడ్ ఎలా ఉంటుందని నాకు అనవసరం. నాకు కావాల్సింది ఆ ప్రోడక్ట్లో ఇచ్చిన కాంపనెంట్స్ ఏంటి, ఏ టైంలో ఏ కాంపనెంట్ని ఎలా వాడుకోవాలి ఇంప్లిమెంటేషన్ కోసం అనేది తెలిస్తే చాలు. ఓకే, ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఒక మెకానిక్ ఉన్నాడు అనుకోండి, బైక్ మెకానిక్ అనుకుందాం. మళ్ళీ బైక్ మెకానిక్ ఒక బైక్ రిపేర్ చేయాలనుకోండి, ఏం చేయాలి, ఫస్ట్ బైక్ని స్టడీ చేయాలి. వాడు అసలు బైక్లో ఏది ఎక్కడుందో తెలియకపోతే వాడేం చేయలేడు. అంటే మీరేం చేస్తారు, ఇప్పుడు ఆల్రెడీ ఒక బిల్డ్ అయిపోయిన ప్రోడక్ట్ని మీకు ఇచ్చాం, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీరు నేర్చుకోవాలి. పెగా అనే ప్రోడక్ట్ని ఫస్ట్ తెలుసుకోవాలి ఏమేమి ఉన్నాయి ఆ ప్రోడక్ట్లో అనేది. సో ఈడేం చేస్తాడు, వాడి దగ్గర చాలా టూల్స్ కాంపనెంట్స్ అవైలబుల్గా ఉంటాయి. రెంచ్ ఉంటుంది, స్క్రూ డ్రైవర్ ఉంటుంది, అట్లాగే ఇంకా చాలా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి వాడి దగ్గర. వాడికి తెలియాల్సింది ఏంటంటే ఒక్కొక్క కాంపనెంట్ విడివిడిగా దాని పని ఏంటి, అది ఎలా ఉపయోగపడిద్దో తెలుసుకోవాలి. తెలుసుకొని ఒక బైక్ రిపేర్ వచ్చింది అనుకోండి, ఒకే కాంపనెంట్ యూజ్ చేస్తే వాడికి పని అయిపోద్దా మొత్తం? అవదు. ఇప్పుడు వాడి దగ్గర ఒక 15 కాంపనెంట్స్ ఉన్నాయి. ఏ కొన్ని కాంపనెంట్స్ని మిక్స్ చేసుకుంటే నేను ఈ బైక్ రిపేర్ని కంప్లీట్ చేసుకోగలను వాడికి తెలియాలి. ఓకే, ఇదంతా సెట్ చేసుకోవాలంటే నాకు ఈ టూల్స్ కావాలి, ఈ 4 టూల్స్ కలిపితే ఇది అయిపోయింది, ఈ పని అయిపోయింది, ఇంకో 4-5 కాంబినేషన్ కలిపితే ఇంకొక పని అయ్యిద్ది. అట్లా పెగా అనేది ప్రీడిఫైన్డ్ ఫంక్షనల్గా కాంపనెంట్స్ ఉంటాయి. ఏదైనా దానికి అక్కడ ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్లోనే అన్నీ ఉంటాయి. ప్రతి దాని గురించి మనం తెలుసుకుంటా దాని పని ఏంటి, దాని యూజ్ ఏంటని తెలుసుకోవాలి, ఎలా వాడుకోవాలి ఏంటనేది. తర్వాత మిక్సప్లో మీకు రిక్వైర్మెంట్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతాయి. మిక్సప్లో రిక్వైర్మెంట్స్ ఇంప్లిమెంట్ అవుతాయి. సింపుల్. ఇంకా వేరే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు, ఇప్పుడు మనం వంట చేస్తున్నాం అనుకోండి, వంట చేసినప్పుడు ఒక కర్రీ ప్రిపేర్ చేయాలనుకోండి, కర్రీ ప్రిపేర్ చేయాలంటే ఒకటే ఇంగ్రీడియంట్తో అయిపోదుగా, ఒక 10 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఏ ఇంగ్రీడియంట్ ఎందుకో మీకు తెలియాలి, అది తెలియకుండా మీరేం చేయలేరు. సో ఈ ఇంగ్రీడియంట్లో ఏవి మిక్స్ చేస్తే ఒక టైప్ ఆఫ్ కర్రీ వచ్చింది, ఇంకా వేరేవి మిక్స్ చేస్తే ఇంకో టైప్ ఆఫ్ టేస్ట్, ఇంకో టైప్ ఆఫ్ కర్రీ వచ్చింది. ఇలా తెలియాలి మీకు. ఇలా తెలిస్తే మీరు డిఫరెంట్ వెరైటీస్ తయారు చేయొచ్చు. అంటే మనకు వచ్చే డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ ఒక 25 కాంపనెంట్స్ ఉన్నాయనుకుందాం. ఈ 25లో కొన్ని మిక్స్ చేస్తే ఒక రిక్వైర్మెంట్ ఇంప్లిమెంట్ అయ్యింది, ఇంకొన్ని మిక్స్ చేస్తే ఇంకో రిక్వైర్మెంట్, వేరే మిక్స్ చేసి యూస్ చేసి డెవలప్ చేస్తే ఇంకో రిక్వైర్మెంట్ సాల్వ్ అయింది. అట్లా మీకు పెగా అనేది ఒక టూల్ అంటే ఏంటంటే ఆల్రెడీ డెవలప్ చేసి మన చేతికి ఇచ్చిన ప్రోడక్ట్. దేనికి ఇచ్చారు, దాన్ని యూజ్ చేసి అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు. అంటే ఆ టూల్లో ఏమేం కాంపనెంట్స్ ఉన్నాయో మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఏ కాంపనెంట్ని ఎలా మిక్స్ చేసి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది కొన్ని సెనారియోస్ మనం కనుక చేసుకోగలిగితే, ఒక్కదానికి అట్లీస్ట్ ఒకటన్నా చేయగలిగితే మనకి దాన్ని బట్టి ఐడియాస్ మళ్ళీ బిల్డ్ అయ్యి ఫర్దర్గా వేరే రిక్వైర్మెంట్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఓకే, ఇలా చేయడానికి మనకి ఏ కోడింగ్తో పని లేదు. యూ డోంట్ హ్యావ్ టు లర్న్ ఎనీ కోడింగ్ వైల్ లెర్నింగ్ పెగా. ఇది అర్థమైందా అందరికీ? క్లియరా ఎవ్రీవన్? పాయింట్ క్లియరా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు కోడింగ్ రాయట్లేదు అంటే జనరల్గా కోడింగ్ రాసే టెక్నాలజీలు ఎలా ఉంటాయి, స్క్రాచ్ బిగినింగ్ జీరో నుంచి మీ అప్లికేషన్కి సంబంధించి ప్రతిదీ మీరే డెవలప్ చేయాలి. అలా చేయడానికి సపోజ్ జావానో పైథానో వాడి ఒక ఫ్లిప్కార్ట్ లాంటి అప్లికేషన్ చేశాను, 1 year పట్టింది అనుకోండి. అదే మీరు పెగాలో డెవలప్ చేయాలనుకోండి అంత టైం పట్టదు. జస్ట్ ఎగ్జాంపుల్గా ఇచ్చాను నేను, 3 monthsలో అయిపోవచ్చు అదే అప్లికేషన్. జావా పైథాన్లో 1 yearలో చేసేది పెగాలో 3 monthsలో అయిపోయింది. ఎందుకని త్వరగా అయిపోయింది అంటే, ఫస్ట్ థింగ్
మీరు స్క్రాచ్ నుంచి కోడ్ రాయరు, అవైలబుల్ కాంపనెంట్స్ వాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, ఒక యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్ క్రియేట్ చేయాలనుకోండి, మీరు జావా ఫుల్ స్టాక్ వాడి ఏం చేయాలి, మీరు స్క్రాచ్ నుంచి అంతా కోడింగ్ HTML కోడింగ్ రాసుకొని బటన్ అని చెప్పి టెక్స్ట్ ఇన్పుట్ అని చెప్పి డ్రాప్ డౌన్స్ కి ఆప్షన్స్ అని చెప్పి అలా డిఫరెంట్ గా మీరు కోడింగ్ అంతా స్క్రాచ్ నుంచి రాయాలి. అదే పెగాలో అనుకోండి, జస్ట్ ఇలా నావిగేషన్స్ అంటే మీరు తెలుసుకున్న తర్వాత, ఇప్పుడు నేను నావిగేషన్స్ ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను అనుకోవద్దు, మీకు కావాల్సింది ఏంటి, కాన్సెప్ట్ మాత్రమే. ఇప్పుడు టూల్లో ఏమీ మీకు అవసరం లేదు, టూల్లో మీకు ఏమీ అవసరం లేదు, జస్ట్ కాన్సెప్ట్ని మీరు నేర్చుకోవాలి. ఓకే, సో ఇట్లా వెళ్ళిపోయి ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ ఇన్పుట్ పెట్టుకోవాలనుకోండి పెగాలో, ఇక్కడ HTML కోడింగ్ ఏం రాయను నేను. HTML కోడింగ్ రాయకుండా చాలా సింపుల్గా ఆల్రెడీ HTML కోడ్ రాసేసి ఒక కాంపనెంట్గా అవైలబుల్ అయి ఉన్న ఒక టెక్స్ట్ ఇన్పుట్ అనే ఒక కంట్రోల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే అది వచ్చేసింది, అంటే ఇంటర్నల్గా కోడ్ జనరేట్ అయిపోయింది. ఈ విధంగా మీరు స్పీడ్గా అప్లికేషన్ డెవలప్మెంట్ చేయొచ్చు. జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే, నేను మీకు ఇచ్చే ఒక ఎగ్జాంపుల్ అంతే, జస్ట్ మీ ఐడియా అండ్ ఇన్ఫర్మేషన్ కోసమే. కానీ ఇక్కడ ఏముంది, లోపలికి ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడి నుంచి ఏది డ్రాగ్ చేయాలి, ఏంటి దాని పర్పస్ అనేది ఇప్పుడు ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లా నేను. జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను అనుకోండి, టెక్స్ట్ ఇన్పుట్ వచ్చేసింది నాకు. సో ఇదే మీరు వేరే కోడింగ్ చేసి రాయాలంటే మేబీ కొంచెం అయితే రాయాలి కోడింగ్. సో అట్లా మీకు చాలా డిఫరెంట్ అవైలబిలిటీ ఉంటుంది అనమాట. ఇంతేకాదు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్తున్నాను నేను, సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనే ఒక కాంపనెంట్ రెడీమేడ్గా డెవలప్ చేసి పెట్టాడు. మీకు ఈ కాంపనెంట్ పేరు చదివితేనే అర్థమైపోవాలి ఇదేంటని, ఇది ఎందుకు వాడాలనేది ఆ పేరులోనే ఉంది, సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మీరు అమెజాన్ అప్లికేషన్లో ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు, పేమెంట్ గేట్వేకి వెళ్ళి పేమెంట్ చేసి బ్యాక్ వచ్చేసింది అమెజాన్ అప్లికేషన్. ఎప్పుడైతే మీ పేమెంట్ అయిపోయి సక్సెస్ఫుల్గా బ్యాక్ వచ్చిందో ఇమీడియట్గా మీకు ఒక ఈమెయిల్ వచ్చేసింది, అవునా? ఏమేమి వచ్చింది, ఆర్డర్ ఐడి, ఓకే, మీరు ఏమేమి పర్చేజ్ చేశారు, ప్రొడక్ట్స్ ఎంత బిల్లింగ్ అయింది, ఇన్వాయిస్ అటాచ్మెంట్, ఇలా మొత్తం డీటెయిల్స్ మీకు మెయిల్లో వచ్చేసినాయిగా. ఇప్పుడు అమెజాన్ అప్లికేషన్ ఏం చేసింది, ఈమెయిల్ పంపించింది మీకు. ఈమెయిల్ పంపించాలంటే కోడింగ్ రాయాలిగా, ఈమెయిల్ పంపించడానికి కోడింగ్ రాయాలిగా. ఇలా ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఈమెయిల్ పంపించడం అనేది ఎన్ని డిఫరెంట్ అప్లికేషన్స్లో ఉండొచ్చు, అమెజాన్లో ఉండొచ్చు, బ్యాంకింగ్ లోన్ అప్లికేషన్స్లో ఉండొచ్చు, ఇన్సూరెన్స్ అప్లికేషన్లో ఉండొచ్చు, హెల్త్ కేర్ అప్లికేషన్స్లో ఉండొచ్చు. అంటే ఇలా ఈమెయిల్ పంపించే కోడింగ్ రాయటం అనేది చాలా జెనరిక్ కామన్ నీడ్ ఇన్ డిఫరెంట్ బిజినెస్ అప్లికేషన్స్ కదా. అలాంటివన్నీ వీడు ఐడెంటిఫై చేసేసాడు, పెగావాడు 83లో స్టార్ట్ చేశాడు. ఇలాంటి చాలా నీడ్స్ ఐడెంటిఫై చేసి వాటిల్ని ప్రీడిఫైన్డ్ కాంపనెంట్గా క్రియేట్ చేసి పెట్టి మనకి ఇచ్చేసాడు. మనకు ఇప్పుడు ఈమెయిల్ పంపించాలంటే కోడింగ్ రాయటం తెలియాలా, ఈమెయిల్ పంపించడానికి ఏ కాంపనెంట్ ఉందో అది తెలియాలా, ఏ కాంపనెంట్ ఉందో తెలియాలి. అది తెలుసుకోగలిగితే ఈమెయిల్ పంపించే రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఆ కాంపనెంట్ని కాల్ చేయటం, టు ఈమెయిల్ ఏంటి, ఫ్రమ్ ఈమెయిల్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, బాడీ ఏంటి పాస్ చేశారంటే ఈమెయిల్ వెళ్ళిపోయింది. సో అంటే మీ కోడింగ్లో కన్నా ఇక్కడ తక్కువ టైంలో డెవలప్మెంట్ అయిపోయింది. ఇలా ప్రీడిఫైన్డ్ కాంపనెంట్స్ చాలా ఉంటాయి పెగాలో. ఓకే, విల్ బి లెర్నింగ్ స్లోలీ 1 by 1. ఓకే, సో క్లియర్ ఎవ్రీవన్. అందుకని పెగాలో అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది చాలా లెస్ స్పాన్ ఆఫ్ టైంలో చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు పెగాని ఏమంటున్నారు, పెగా BPM అని మాట్లాడుతున్నారు. ఓకే, అసలు BPM అంటే ఏంటో తెలుసుకోవాలి. బిఫోర్ యూ గో అండ్ లుక్ ఇన్ టు పెగా ఆర్కిటెక్చర్కి సంబంధించి మనం తెలుసుకునే ముందు మనం BPM గురించి తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఇంకొక పాయింట్ చెప్తాను. జనరల్గా నేను క్లాస్ చెప్పేటప్పుడు మీరేం రాయవసరం లేదు, ఎందుకంటే నేను ఈ PPT మీకు షేర్ చేస్తాను, వీడియో షేర్ చేస్తాను, ఏమన్నా రాశాను అనుకోండి రాసింది కూడా షేర్ చేస్తాను. ఓకే, రెగ్యులర్ క్లాసెస్లో కూడా నేను మీకు చెప్తే తప్ప జనరల్గా మీరు రాయాల్సిన అవసరమే రాదు. ఐ విల్ డీటెయిల్ ఎవ్రీథింగ్. ఓకే, మీకు డాక్యుమెంటేషన్ ఉంటుంది, క్లాస్ రన్నింగ్ నోట్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది ఇచ్చేసినా మీరు చూసుకోవచ్చు, ఇంకోసారి వీడియో కూడా చూసుకోవచ్చు. ఒకవేళ మీకు ఓకే అనుకుంటే 1-2 పాయింట్స్ రాయండి, కానీ ప్రతిదీ రాయొద్దు. ఓకే, ప్రతిదీ రాస్తే నేను చెప్పేలోపు మీరు మిస్ అయిపోతారు. ఓకే, క్లియర్ సో ఫార్ ఎవ్రీవన్. BPM, అసలు BPM అంటే ఏంటి? జనరల్గా BPM అబ్రివేషన్ ఏంటంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. అంటే ఒక మనకు బిజినెస్ ఉంది, మనం బిజినెస్లో ఏం చేస్తాం, సేల్స్ చేయటమో ఏదో ఒకటి, సేల్స్ ఒక్కటే కాదు డిఫరెంట్ బిజినెసెస్ ఉండొచ్చు. ట్రాన్సాక్షన్స్ని ప్రాసెస్ చేస్తాం, బిజినెస్లో ఏం చేస్తాం, ట్రాన్సాక్షన్. ఈ ప్రాసెసింగ్ అంతా ఎలా మేనేజ్ చెయ్యాలి అనేది డెవలప్ చేసుకోవాలిగా. మీరు ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ యూజ్ చేసి డెవలప్ చేయాలిగా. అలాంటి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికే పెగా ఇంట్రడ్యూస్ చేశాడు. పెగా ఈజ్ ఇంట్రడ్యూస్డ్ టు డెవలప్ బిజినెస్
ప్రాసెస్ మేనేజ్మెంట్ అప్లికేషన్స్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఒక లోన్ కోసం అప్లై చేసాం. లోన్ కోసం అప్లై చేసినప్పుడు లోన్ ప్రాసెసింగ్ బిగిన్ అవ్వాలి. బిగిన్ అయిన తర్వాత డేటా కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసుకొని రివ్యూకి వెళ్ళాలి, అప్రూవల్స్కి వెళ్ళాలి, మళ్ళీ కస్టమర్ అప్రూవల్కి వెళ్ళాలి, దాని తర్వాత ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా మధ్యలో చాలా ఉంటాయి అని మనం మొత్తం లిస్ట్ అవుట్ చేయకపోయినా స్టెప్ బై స్టెప్ ఈ ప్రాసెస్ ఎలా రన్ అవ్వాలి అనేది మొత్తం సిస్టంలో డిజైన్ చేసి పెట్టుకోవాలిగా, డెవలప్ చేసి. ఇది అంతా ఇంటర్నల్గా జరిగే పని. మీరు ఎప్పుడన్నా లోన్ ప్రాసెసింగ్ ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యారా? అవుతారా మీరు? అసలు మనం ఎక్కడ అవ్వం. స్టార్టింగ్లో ఆడెవడో వస్తాడు, డాక్యుమెంట్స్ ఇస్తాం, కూర్చుంటాం, అంతే. కావాలంటే మనకి ట్రాకింగ్ కనపడిద్దే తప్ప ఆ ప్రాసెసింగ్లో మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వం. అర్థమైందా? ఇన్సూరెన్స్ ప్రాసెసింగ్ జరిగిద్ది. మీరు ఎప్పుడన్నా ఇన్వాల్వ్ అయ్యారా ఇన్సూరెన్స్ ప్రాసెసింగ్లో? ఆ ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యారా? అవరు. సో పెగాకి మీకు అప్లికేషన్స్ అన్ని డెవలప్ చేసినాయి ఇంటర్నల్గా రన్ అయ్యే బిజినెస్ ప్రాసెస్. ఏదైతే బిజినెస్ని ప్రాసెస్ చేయడానికి ఏదైతే నీడ్స్ ఉంటాయో అలాంటి నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికే పెగా అప్లికేషన్స్ని డెవలప్ చేస్తాం మనం. ఓకే, అంటే పెగా అప్లికేషన్స్ మనకి పబ్లిక్ డొమైన్లో కనపడేవి కాదు. పబ్లిక్ డొమైన్లో కనపడేవి కాదు. అన్ని ఇంటర్నల్ బిజినెస్ని ప్రాసెస్ చేసే అప్లికేషన్. అలాంటి ఇంటర్నల్గా బిజినెస్ ప్రాసెస్ అయ్యేదాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి అనేది చెప్పేదే బీపీఎం కాన్సెప్ట్. అర్థమైందా? బీపీఎం అంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఈ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ చేసేది ఒక సిస్టమ్ అనుకోండి. సిస్టమ్ అంటే ఇలాగే ఒక ప్రోడక్ట్ అనుకోండి. బీపీఎంని కూడా ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనుకోండి కాసేపు. బీపీఎం యాజ్ ఎ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఏం చేసిద్ది? అది మనకి ఒక ఫెసిలిటీ ఇచ్చింది. ఏంటి? అప్లికేషన్స్ని డెవలప్ చేసుకునే ఎన్విరాన్మెంట్ ఇచ్చింది. ఎలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేసాయి? దాని పేరులోనే ఉంది, బీపీఎం అప్లికేషన్స్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అప్లికేషన్. అంటే ఇంటర్నల్గా ప్రాసెసింగ్ ఏదైతే జరిగిద్దో అలాంటి వాటిల్ని ప్రాసెస్ని మేనేజ్ చేయడానికి చేసే అప్లికేషన్స్ అన్నమాట. సో ఈ బీపీఎం అప్లికేషన్స్లో ట్రాన్సాక్షన్ మోడల్ని డిజైన్ చేసుకోవాలి. అంటే ప్రాసెసింగ్ జరిగేటప్పుడు ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి వెళ్ళిద్ది కదా. జనరల్గా డాక్యుమెంట్ కలెక్షన్ అనేది ఒక స్టెప్, రివ్యూ అనేది రెండో స్టెప్, మూడో స్టెప్ అప్రూవల్, నాలుగో స్టెప్ కస్టమర్ కేర్, ఐదో స్టెప్ యూజర్ యాక్సెప్టెన్స్, ఆరో స్టెప్ లెట్స్ సే ఫైనాన్స్, డిస్బర్స్మెంట్, లోన్ క్లోజర్. ఈ స్టెప్స్ అన్ని డిఫైన్ చేయాలిగా. ఇదే ట్రాన్సాక్షన్ మోడల్ అంటారు. అంటే ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ ఏం జరగాలి. ఈ ట్రాన్సాక్షన్ మోడల్ని డిజైన్ చేయడానికి మనకి ఏం వాడతారు? ఫ్లో డయాగ్రామ్స్ వాడతారు. ఎలా మీరు పెగాలో డెవలప్ చేసినా కూడా మనం జనరల్గా ఎలా చేస్తాం? మీకు సింపుల్ డయాగ్రామ్ చూపిస్తాను, కాంప్లెక్స్ ఇవ్వద్దు. ఇక్కడ చూడండి మీరు. ఇలా ఒక ఫ్లో డయాగ్రామ్ని మనం జనరల్గా బీపీఎం సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ యూజ్ చేసి డెవలప్ చేసుకోవాలి. లోడ్ అవుతుంది, ఇంకా అవ్వలేదు, లోడ్ అయింది. ఫ్లో డయాగ్రామ్లో ట్రాన్సాక్షన్ బిగిన్ అయ్యిద్ది, ఫస్ట్ స్టెప్కి వెళ్ళిద్ది, సెకండ్ స్టెప్కి వెళ్ళిద్ది, ఫైనల్గా ఎండ్ అయింది. ఇలా చాలా స్టెప్స్ ఉండొచ్చు, మధ్యలో డెసిషన్స్ కూడా ఉండొచ్చు. సో ఇట్లా ఒక ట్రాన్సాక్షన్ మోడల్ని డిజైన్ చేయడానికి బీపీఎం సిస్టమ్స్లో ఫ్లో డయాగ్రామ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఇట్లా మీకు జావాలో ఉంటాయా? ఇట్లా మీకు పైథాన్లో ఉంటాయా ఫ్లో డయాగ్రామ్స్? ఇలా డిజిటల్ డయాగ్రామ్స్ ఉంటాయా? ఉండవు కదా. సో ఉండవు. కాబట్టి ఇలాంటి డయాగ్రమెటిక్ మోడల్ అనేది బీపీఎం సాఫ్ట్వేర్స్లో మాత్రమే మీరు చూస్తారు ట్రాన్సాక్షన్ మోడల్ని డిజైన్ చేయడానికి. ఈ పాయింట్ క్లియరా అందరూ? ఇక్కడ వరకు క్లియరా ఎవ్రీవన్? ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా చాటింగ్ విండోలో రెస్పాండ్ అవ్వచ్చు. ఓకేనా? సరే, ఇప్పుడు అప్లికేషన్స్ డెవలప్ చేయడం అంటే ఎవరు చేస్తారు? కంపెనీస్ వాళ్ళు చేస్తారు. కంపెనీస్ వాళ్ళు డెవలప్ చేసినప్పుడు దాన్ని ఒక ప్రాజెక్ట్ అని మాట్లాడతాం మనం, అంతే కదా. ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్లో, అప్లికేషన్ డెవలప్మెంట్లో ఉన్న స్టెప్స్ ఏంటి? ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి డెవలప్ చేయాలి అంటే ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతామో దాన్ని మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటాం. మీరు చిన్నప్పుడు చదువుకుంటారు బీటెక్ కానీ డిగ్రీలో కానీ, ఎస్డిఎల్సి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అంటే ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి ఎన్ని ఫేజెస్ ఉంటాయి, ఆ ఫేజెస్ అన్ని గోత్రు అవ్వాలి. సో ఏమేమి ఉంటాయి మీకు తెలుసు, బట్ నేను చదువుతున్నా మళ్ళీ. పెగా అప్లికేషన్స్ ఎప్పుడు ఎండ్ యూజర్ అప్లికేషన్స్ కాదు. పెగా అప్లికేషన్స్ ఆర్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అప్లికేషన్స్. బిజినెస్ కి సంబంధించి ప్రాసెసింగ్ జరిగే అప్లికేషన్స్. సపోజ్ అమెజాన్ వాడు లాజిస్టిక్స్ మెయింటైన్ చేయాలి, లాజిస్టిక్స్ మెయింటెనెన్స్ అప్లికేషన్ ఉండాలి. వాడికి ఎన్ని ప్రొడక్ట్స్ వస్తున్నాయి, ఎన్ని ప్రొడక్ట్స్ పోతున్నాయి, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంతా ఉండాలిగా. అదంతా ఇంటర్నల్లే, ఇక బయట వాళ్ళకి కావాలి అది, కానీ దానికి కూడా అప్లికేషన్ కావాలిగా.
ఏమొస్తుంది ప్రోడక్ట్ ఏంటి అనేది. ఒక ప్రోడక్ట్ని ఆన్ బోర్డ్ చేయాలనుకోండి, ఆన్ బోర్డ్ చేయడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రోడక్ట్ ఫస్ట్ రావాలి, టెస్ట్ చేయాలి, క్వాలిటీ టెస్ట్ చేయాలి, దాని తర్వాత ఫర్దర్గా అప్రూవల్స్కి వెళ్ళాలి, ఆ తర్వాత కస్టమర్ క్రెడిబిలిటీని చెక్ చేయాలి, కస్టమర్కి ఏమైనా బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కస్టమర్ క్రెడిబిలిటీ చెక్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఓకేనా కాదా అని అన్ని చూసుకోవాలి, చూసుకున్న తర్వాతే మనం ఆన్ బోర్డ్ చేయాలి. ఈ ప్రాసెస్ చేయడానికి కూడా అప్లికేషన్ డెవలప్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు మీకు ఇంతెందుకు, మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు, మీకు ఒక ల్యాప్టాప్ కావాలి, వెళ్ళిపోయి ల్యాప్టాప్ కావాలంటే ఇచ్చేస్తాడా? ఏం చేయాలి? మీరు ఒక అప్లికేషన్ ఓపెన్ చేయాలి, మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి, నాకు ల్యాప్టాప్ కావాలి, నేను ఈ టీము, నాకు ఈ మేనేజర్ ఉన్నాడు, ఈ పర్పస్ కోసం ల్యాప్టాప్ కావాలి, ఇవన్నీ పెడితే మీ మేనేజర్ దగ్గరికి వెళ్ళింది. మేనేజర్ చూసి వీడి కొత్తగా జాయిన్ అయ్యాడు, వీడికి ల్యాప్టాప్ ఇప్పించాలని చెప్పి అప్రూవ్ అని కొడతాడు. అక్కడ నుంచి అడ్మిన్కి వెళ్ళింది, అడ్మిన్ అన్ని చూసుకుంటాడు, ఇన్వెంటరీ చెక్ చేస్తాడు, ఇలాంటి వీడికి కావాల్సిన, వీడి జాబ్ పర్పస్ కావాల్సిన ల్యాప్టాప్ మన దగ్గర ఉందా లేదా అని చెక్ చేసుకుంటాడు. ఉంటే టక్కమని తీసుకుంటాడు, నా దగ్గర ఉంది, ఈ ల్యాప్టాప్ ఇస్తానని డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తాడు. స్క్రీన్లో ఎంటర్ చేసి సబ్మిట్ కొడతాడు. సబ్మిట్ కొట్టాక మీకు ఒక మెయిల్ వచ్చింది, ల్యాప్టాప్ రెడీగా ఉందో వచ్చి తీసుకెళ్ళండి అని. లేదనుకోండి ల్యాప్టాప్ రెడీగా 3 days పట్టిద్దని వెయిటింగ్లో పెడతాడు. ఓకే, వెయిటింగ్లో పెట్టి 3 days తర్వాత వచ్చాక మళ్ళీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి వచ్చిన తర్వాత సబ్మిట్ కొడితే మీకు మెయిల్ వస్తే మీరు వెళ్ళి తీసుకున్న తర్వాత ల్యాప్టాప్ డెలివర్డ్ అని క్లోజ్ చేస్తాడు వాడు. అది కూడా అప్లికేషన్ డెవలప్ చేయాలి, ఊరికే ఏది వెళ్తే చేతులకి ఇచ్చేయరు. ఓకే, ఇవన్నీ ఇంటర్నల్గా ప్రాసెసింగ్కి సంబంధించినవి. ఇలాంటి ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్కి సంబంధించిన అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి పైగా ఇలాంటి ఎన్ని ఉంటాయండి. మనకి బయట కనిపించే అప్లికేషన్స్ కన్నా ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అప్లికేషన్సే చాలా. మీరు ఒక్కటి ఫేస్బుక్ అని చూసే ఒక్క అప్లికేషన్ వెనక 1000 అప్లికేషన్స్ కన్నా ఎక్కువే ఉంటాయి బ్యాక్ ఎండ్లో. ఓకేనా, ఇంటర్నల్గా వాడే. ఫేస్బుక్లో ఎంప్లాయీస్ జాయిన్ అవ్వాలా, ఆన్ బోర్డింగ్ అప్లికేషన్ కావాలా, కావాలొద్దా? వాళ్ళకి హెచ్ఆర్ మేనేజ్మెంట్ అప్లికేషన్ కావాలా, వాళ్ళు లీవ్ రిక్వెస్ట్ సబ్మిట్ చేస్తే లీవ్ అప్లికేషన్ కావాలా, అసలు బ్యాక్ ఎండ్లో ఎన్ని అప్లికేషన్స్ అంటే అన్ని అప్లికేషన్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇలాంటి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని డెవలప్ చేసేటప్పుడు ఏమేమి ఫేజెస్ ఉంటాయంటే, ఫస్ట్ ఫేజ్ వచ్చి రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. ఫస్ట్ ఫేజ్ ఏంటి? రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయాలి అంటే జనరల్గా మాట్లాడుతున్నాను నేను, పెగాకి సంబంధించి కాదు. కొన్ని సాఫ్ట్వేర్ టూల్స్ వాడాలి. జీరా అనే ఒక టూల్ వాడాలి, జనరల్గా ఎక్కువగా వాడే టూల్ అది. ఓకే, డిజైన్ అండ్ డెవలప్మెంట్కి బీపీఎం సిస్టమే వాడతాం అనుకుందాం. బీపీఎం సిస్టమ్ వాడుతున్నాం, ఇక్కడ బీపీఎం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. జావా అయితే జావాకి సంబంధించిన ఎన్విరాన్మెంట్, .NET అయితే .NETకి సంబంధించిన ఎన్విరాన్మెంట్. తర్వాత యూనిట్ టెస్టింగ్, డెవలప్మెంట్ అయిన యూనిట్ టెస్టింగ్ చేసుకుంటాడు వీడు. ఓకే, బీపీఎం సిస్టమ్ మీదే చేసుకుంటాడు అనుకుందాం. తర్వాత బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ అంటే ARM టూలో, గిట్ హబ్బో, ఓకే గిట్టో, ఇలాంటి వేరే వేరే టూల్స్ ఉంటాయి, జెన్కిన్స్ అని, ఇలా వేరే వేరే టూల్స్ వాడతాడు. ఐఎమ్ సారీ, ఐ ఫర్గాట్ టు రైట్ వన్ మోర్. టెస్టింగ్ ఏంటిది? టెస్టింగ్ కోసం సెలీనియం అని, ఓకే, లేదంటే టాస్కా అని, ఇలా డిఫరెంట్ టూల్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అవునా కాదా? సో ఇలాంటి డిఫరెంట్ టూల్స్ అనేవి వాడాల్సిన అవసరం ఉంటుంది, అలా వాడుకుంటారు. బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ అంటే ప్రోడక్ట్ని ఇన్స్టాల్ చేయటం. దాని తర్వాత వర్షన్ మేనేజ్మెంట్ అని, వర్షన్ మేనేజ్మెంట్ టూల్స్ ఉంటాయి. సబ్ వర్షన్ మేనేజర్, ఓకే, సబ్ వర్షన్ మేనేజర్ ఎక్సెట్రా, ఇంకా వేరే వేరే టూల్స్ చాలా ఉంటాయి. ఓకే, తర్వాత రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి ఏమేమి ఉంటాయి? ట్యాబ్ల్యూ, క్లిక్ వ్యూ, ఓకే, పవర్ బిఐ. ఓకే, బిజినెస్ రన్ అయిపోయింది మంది, ఒక 1 month రన్ అయిన తర్వాత మళ్ళీ నేను డేటా చూసుకొని అనలిటిక్స్ చేసుకోవాలిగా. అనాలిసిస్ చేసుకుంటేనే నా బిజినెస్లో లోటుపాట్లు ఏంటి, ఏం మార్చాలి, ఎంత ప్రాపర్గా రన్ చేయాలని చార్ట్ ఫార్మాట్లో, టేబుల్ ఫార్మాట్లో మీరు క్రికెట్ స్కోర్లు చూస్తారు కదా, అట్లాగే ఇక్కడ కూడా పెట్టుకోవాలి. కాబట్టి ఇన్ని ఫేజెస్ని కవర్ చేయాలంటే డిఫరెంట్ టూల్స్ కలిస్తేనే, ఇన్ని టూల్స్ కొనుక్కుంటేనే మన ప్రాజెక్ట్ జరుగుతుంది. కానీ బీపీఎం సిస్టమ్ అలా కాదు. బీపీఎం సిస్టమ్ ఈజ్ అ యూనిఫైడ్ ప్లాట్ఫామ్. ఆ ఒక్క ప్లాట్ఫామ్లో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది, డిజైన్ డెవలప్మెంట్ అండ్ యూనిట్ టెస్టింగు, బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్స్, వర్షన్ మేనేజ్మెంట్, రిపోర్టింగ్ అన్నీ సింగిల్ టూల్లో ఉండిద్ది బీపీఎం సిస్టంలో. అర్థమైందా? క్లియరా? అలాగే మనం పెగాకి వచ్చామనుకోండి, పెగాలో కూడా మనకి ఇక్కడ అజైల్ వర్క్ బెంచ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ పర్పస్ కోసం క్రియేట్ చేశాడు. డెవలప్మెంట్ అంటే ఇదే టూల్ డెవలప్మెంట్. యూనిట్ టెస్ట్ కేసెస్ రాసుకోవాలంటే ఇక్కడ యూనిట్ టెస్ట్ కేసెస్ జనరేట్ చేసేసుకొని మనం రన్ చేసుకుంటే స్టేటస్ రిపోర్ట్ అంతా ఇక్కడ కనపడిద్ది. ఇవి మనం మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయాలి క్యూఏ వాళ్ళకి, వాళ్ళు అడిషనల్ టెస్ట్ కేసెస్ రాసుకుంటారు మళ్ళీ. ఓకే, దాని తర్వాత వర్షన్ మేనేజ్మెంట్ చేయాలంటే వర్షన్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక కాన్సెప్ట్ ఉంటుంది పెగాలో, దాన్ని రూల్ సెట్ అంటారు. అంటే వర్షన్ మేనేజ్మెంట్ కూడా ఇదే టూల్లో అవైలబుల్ ఉంది. దాని తర్వాత మీకు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఏది ఇది? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఈ ఫీచర్స్ ఏంటి? డిప్లాయ్మెంట్ ఫీచర్స్. ఇవేంటిది? డిప్లాయ్మెంట్ ఫీచర్స్. తర్వాత మీరు రిపోర్ట్స్ డెవలప్ చేయాలనుకోండి, రిపోర్ట్స్ డెవలప్ చేయడానికి రిపోర్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఏముంటుంది?
రిపోర్ట్స్ అనే ఒక ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అంతే. ఇవన్నీ మీరు పెట్టించుకోవద్దు, నావిగేషన్స్ అవి ఉన్నాయని చూపిస్తున్నా. అంటే అన్ని ఫేజెస్ని ఏం చేస్తున్నామో డిఫరెంట్ థింగ్స్ అవన్నీ మనం ఒకటే బీపీఎం సిస్టంలో ఉంటే, బీపీఎం సిస్టమ్ ఈజ్ ఏ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ఫర్ డెవలపింగ్ అప్లికేషన్స్ విచ్ కవర్స్ ఆల్ ద ఫేజెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఒక బీపీఎంని సిస్టమ్గా మాట్లాడుతున్నాం. ఈ బీపీఎం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సిస్టమ్ని బీపీఎం సూట్ అని అందాం. బీపీఎం సూట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ కాంపనెంట్స్, అంతే కదా. సూట్ కేస్ ఏమేమి పెడతాం, బట్టలన్నీ సర్దుతాం, అలా బీపీఎం సూట్. ఓకేనా? ఇప్పుడు బీపీఎం సిస్టమ్ కెన్ బి కాల్డ్ యాజ్ బీపీఎం సూట్. ఇది ఎందుకు బీపీఎం సూట్? ఇట్ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ బీపీఎం అప్లికేషన్స్ డెవలప్ చేసుకోవడానికి ఆ సాఫ్ట్వేర్ ఉపయోగపడింది. ఈ ప్రతి సాఫ్ట్వేర్కి ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది, ఆర్కిటెక్చరల్ కాంపనెంట్స్ ఉంటాయి, అవునా కాదా? ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్, మనకు కూడా ఒక ఆర్కిటెక్చర్ ఉందిగా. ఆర్కిటెక్చర్లో ఇంపార్టెంట్ కాంపనెంట్స్ ఉన్నాయిగా, హార్ట్, లంగ్స్, కిడ్నీ, ఐస్, లివర్, ఇలా ఇంపార్టెంట్ ఉన్నాయిగా. ఇవన్నీ కలిసి ఒక్కొక్కటి విడివిడిగా ఉంటాయి, కానీ కలిసి పనిచేసినప్పుడే ఓవరాల్గా సిస్టమ్ అనేది పనిచేసింది, అంతే కదా. ఇప్పుడు బీపీఎం సిస్టమ్ ఎలా పనిచేసింది అంటే, దాంట్లో మెయిన్గా 4 కాంపనెంట్స్ ఉంటాయి. ఏముంటాయి? 4 కాంపనెంట్స్. అంటే నేను ఇప్పుడు మీకు బీపీఎం ఆర్కిటెక్చర్ చెప్పబోతున్నా. బీపీఎం ఆర్కిటెక్చర్ని ప్రైమరీగా చూస్తే ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ 4 కాంపనెంట్స్. ఏంటంటే ఫస్ట్ వన్ బిజినెస్ రూల్స్. ఫస్ట్ది ఏంటిది? బిజినెస్ రూల్స్. సెకండ్ది బిజినెస్ రూల్స్ డేటాబేస్. థర్డ్ది బిజినెస్ రూల్స్ ఇంజన్. ఫోర్త్ వన్ ప్రాసెస్ అనొచ్చు, ఫ్లో డయాగ్రామ్ అనొచ్చు. మీకు ఫోర్త్ వన్ తెలుసు. ఫోర్త్ వన్ ఈజ్ యూజ్ టు డిజైన్ ట్రాన్సాక్షన్ మోడల్. చాలా హార్ట్ ఆఫ్ ద సిస్టమ్. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎన్ని అప్లికేషన్ డెవలప్ చేసిన ఎందుకు చేస్తాం? ఏదో ఒక ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికేగా, బిజినెస్లో ఏదో ఒక ప్రాసెసింగ్ చేయడానికేగా. అలాంటి ప్రాసెసింగ్ని డిజైన్ చేసే ఒక కాంపనెంట్ ఏంటిది? ప్రాసెస్ ఆర్ ఫ్లో. మరి ఇవన్నీ ఏంటి బీపీఎం ఆర్కిటెక్చర్లో? బిజినెస్ రూల్స్ అంటే ఏంటి, బిజినెస్ రూల్స్ డేటాబేస్ అంటే ఏంటి, బిజినెస్ రూల్స్ ఇంజిన్ అంటే ఏంటి? ఓకే, దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఇక్కడ వరకు అందరికి అర్థమైందా? ఎవ్రీవన్, ఆర్ యూ క్లియర్ సో ఫార్? చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, కాంప్లెక్స్ వద్దు. సింపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చాలు. టెక్నికల్గా అవసరం మనకి. టెక్నాలజీ నేర్చుకుంటా వెళ్ళే కొద్దీ మన టెక్నికల్స్ తెలుస్తాయి. కానీ ఏ టెక్నాలజీ అయినా కూడా మనకి రియాలిటీలో కనపడనంత వరకు ఇది మనకు అర్థం కాదు. రియాలిటీలో అర్థమైతేనే మనకి ఆ టెక్నాలజీ అనేది నేర్చుకోగలరు. గుర్తుపెట్టుకోండి, రియల్ లైఫ్లో మీరు మ్యాచ్ చేసుకున్నారా, బాగా అర్థమైనట్టు బాగా నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్, సో ఇప్పుడు బిజినెస్ రూల్స్ అన్నా నేను. బీపీఎం సిస్టంలో ఆర్కిటెక్చర్లో బిజినెస్ రూల్స్ ఉన్నాయన్న. ఎన్ని రూల్స్ ఉంటాయి? ఎన్నైనా ఉండొచ్చు, చెప్పలేదు. ఓకే, బిజినెస్ రూల్స్ ఉన్నాయి. బిజినెస్ రూల్స్ డేటాబేస్ ఉంది, బిజినెస్ రూల్స్ ఇంజన్ ఉంది, ఫ్లో డయాగ్రామ్స్ ఉంటాయి. బిజినెస్ రూల్ అంటే ఏంటంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకుందాం. మన డే టు డే రొటీన్ తీసుకుందాం. మనం ఒక లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తాం. ఎలా పడితే అలా లీడ్ చేసేస్తామా? మనకంటూ మనం పెట్టుకున్న కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా, ఉండవా? ఉంటాయిగా. నేను మార్నింగ్ డైలీ ఈ టైంకి లేవాలని అనుకుంటా, అలాగే లెగుస్తా. నేను ఇది తినాలి, ఇది తినకూడదు, ఓకే, ఈ పని చేయాలి, ఇలాంటి పనులు చేయకూడదు. ఓకే, మనకంటూ ఇలాంటి కొన్ని రూల్స్ పెట్టుకొని ఆ రూల్స్ని బట్టే మన లైఫ్ స్టైల్ అనేది లీడ్ అవుతూ ఉంటుంది. ఈ బాడీ అనేది ఫంక్షనింగ్ అనకూడదు, కానీ మన బిహేవియర్ అనేది ఉంటుంది. మన బిహేవియర్ అనేది మన రూల్స్ అండ్ రిలేషన్స్ని బట్టే ఉంటుంది. అర్థమైందా? మనం పెట్టుకుంటాం అవి. అంటే ఈ ప్రపంచంలో ప్రతి సిస్టమ్, ఏ సిస్టమ్ అయినా రన్ అవ్వాలి అంటే ఆ సిస్టమ్ బిహేవియర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ సిస్టమ్కి ఉన్న కొన్ని రూల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కార్ డ్రైవ్ చేస్తున్నా, రోడ్డు మీద కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే నాకు రెడ్ సిగ్నల్ కనపడింది. నేను ఇప్పుడు ఎక్కడున్నా? ఒక సిస్టంలో ఉన్నా. ఏ సిస్టంలో ఉన్నా? వెహికల్ ట్రాఫిక్ సిస్టమ్. ఆ సిస్టంలో నేనున్నా. ఇప్పుడు ఈ సిస్టమ్ అంతా ఒకేలా బిహేవ్ చేసిద్దా? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారా? సిస్టమ్ అంతా ఒకేలా బిహేవ్ చేసిద్ది. ఇప్పుడు నేను ఎలా వెళ్తున్నానో పక్కనోడు కూడా అలాగే వెళ్తాడు. దట్స్ ఏ రూల్ డిఫైన్. ఇప్పుడు రెడ్ సిగ్నల్ కనపడంగానే నేను ఆగిపోయా. ఎప్పుడైతే గ్రీన్ పడిందో మూవ్ అయ్యా. అసలు ఈ రెడ్ సిగ్నల్ అనేది ఏంటి ఇప్పుడు చెప్పండి? అదొక రూలు. ఏ రూలు? ట్రాఫిక్ రూల్. ట్రాఫిక్ రూల్ని బట్టి ఈ ట్రాఫిక్ సిస్టమ్ మేనేజ్మెంట్ అంతా జరుగుతుంది. రూల్ లేకపోతే సిస్టమ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ. అర్థమైందా? ఏ సిస్టమ్కైనా వాల్యూ ఉండాలి, దాని బిహేవియర్ అనేది రూల్స్ని బట్టి ఉంటుంది. అంటే
ఒక సిస్టమ్ బిహేవియర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? రూల్స్. సిస్టమ్ ఎలా బిహేవ్ చేయాలి అనేది రూల్సే డిఫైన్ చేస్తాయి. ఒక సిస్టమ్ 2 బిహేవియర్లు చూపిస్తుంది. డిఫరెంట్ రూల్స్ని బట్టి 2 బిహేవియర్లు చూపిస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు నేను క్రెడిట్ కార్డ్ తీసుకొని ఒక పర్చేస్ సెంటర్కి వెళ్ళి అక్కడ నేను పర్చేజ్ చేశా. ఒక 1 lakh రూపీస్కి పర్చేజ్ చేసుకున్నాను. ఓకే, పర్చేజ్ చేస్తే నా దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ లిమిట్ 75,000 రూపీస్. నేను పర్చేజ్ చేసిన తర్వాత పే చేయడానికి క్రెడిట్ కార్డ్ ఇచ్చా. 1 lakh అని కొట్టాడు వాడు. ఏమైంది? ట్రాన్సాక్షన్ డిక్లైన్, ఇన్సఫిషియంట్ ఫండ్స్, లిమిట్ ఎక్సీడెడ్ అనో ఏదో వచ్చింది నాకు. ఇలాంటి క్రెడిట్ కార్డే నా ఫ్రెండ్ దగ్గర కూడా ఉంది. వాడి క్రెడిట్ కార్డు తీసుకున్నా. వాడికి 1.5 lakh లిమిట్ ఉంది. వాడి క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ జరిగిద్దా జరగదా? ఇప్పుడు నేను రెండు క్రెడిట్ కార్డ్స్ స్వైప్ చేసిన మెషిన్ ఒక్కటే, సిస్టమ్ ఒకటే. ఒకసారేమో బిహేవియర్ డిక్లైన్ చేసి చూపించింది, ఇంకొకసారి బిహేవియర్ యాక్సెప్ట్ చేసి చూపించింది. ఓకే, దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్? లిమిట్, క్రెడిట్ లిమిట్. ఈ క్రెడిట్ లిమిట్ అనేది ఒక రూల్. ఈ రూల్ ఎప్పుడైతే సిస్టమ్కి అప్లై అయిందో సిస్టమ్ బిహేవియర్ అనేది అకార్డింగ్లీ ఉంది. సో ఇప్పుడు క్రెడిట్ లిమిట్ అనేది ఎక్కడైనా నా కార్డు మీద రాసుందా? వాడి కార్డు మీద రాసిందా? నా ఫ్రెండ్ కార్డు మీద? పోనీ పర్చేస్ సెంటర్ వాడి దగ్గర ఉందా? నా లిమిట్ ఎంత అనేది వాడికి తెలుసా? తెలియదు. మరి నేను కార్డు స్వైప్ చేసినప్పుడు వాడి సిస్టమ్కి క్రెడిట్ లిమిట్ ఎలా తెలిసింది? వాడి సిస్టమ్కి ఎలా తెలిసింది క్రెడిట్ లిమిట్? డేటాబేస్ నుంచి తెచ్చుకోవాలి. బ్యాంకింగ్కి సంబంధించిన నాకు ఎవడైతే క్రెడిట్ కార్డు ఇచ్చాడో వాడి డేటాబేస్లో ఉంటుంది. ఓకేనా? అంటే ఇలాంటి బిజినెస్ రూల్స్, ఒక సిస్టము డిఫరెంట్ రూల్స్ మీద బేసిస్ మీద వర్క్ అయింది. అంటే ఒక బీపీఎం సిస్టంలో ఎన్ నెంబర్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ సిస్టమ్ బిహేవియర్ ఆ రూల్స్ని బట్టే ఉంటుంది. మరి రూల్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి అంటే బిజినెస్ రూల్స్ అన్నీ ఒక డేటాబేస్లో స్టోర్ అయి ఉంటాయి. అవసరమైనప్పుడు అవసరమైన రూల్స్ని తెచ్చుకుంది, దాన్ని బట్టి మనకు కావాల్సిన పని జరిగిద్ది. అంతేనా కాదా? ఓకే, బిజినెస్ రూల్స్కి ఒక స్టోరేజ్ ప్లేస్ ఉంది. ఏంటిది? బిజినెస్ రూల్స్ డేటాబేస్ అంటాం దాన్ని బిజినెస్ రూల్స్ డేటాబేస్. అంటే బీపీఎం ఆర్కిటెక్చర్లో ఉన్న కాంపనెంట్స్లో మెయిన్గా బిజినెస్ రూల్ అనేది ఒక కాంపనెంట్, బిజినెస్ రూల్స్ కాంపనెంట్, బిజినెస్ రూల్స్ డేటాబేస్. ఎందుకు బిజినెస్ రూల్స్ డేటాబేస్? వాటన్నిటిని హోల్డ్ చేయాలి. ఇప్పుడు మీరు మార్నింగ్ 5 o'clock లేవాలన్నారు. ఎక్కడ రాశారు దాన్ని? బ్రెయిన్లో పెట్టారు. అంటే స్టోరేజ్ ఉందిగా. స్టోరేజ్లో ఉంటేనే కదా అది అవసరమైనప్పుడు డ్రైవ్ అయ్యేది మనకి, అంతే కదా? సో మెమరీలో పెట్టేసుకున్నారు, అంతే కదా? సో అట్లాగే సాఫ్ట్వేర్లో అయితే ఒక డేటాబేస్లో పెట్టుకుంది. సో అంటే ఒక సిస్టమ్ మన చేతికి వచ్చినప్పుడు, తయారు చేసి బీపీఎం సిస్టమ్ మనకి ఇచ్చినప్పుడు, ఆ సిస్టమ్ ఫంక్షనింగ్ డిపెండ్ అవ్వడానికి ఒక ఆర్కిటెక్చర్ డెవలప్ చేసి మనకి అన్ని కలిపి ఇచ్చాడు. దాంట్లో బిజినెస్ రూల్స్ ఉంచి ఇచ్చాడు నాకు. ఆ బిజినెస్ రూల్స్ అన్ని ఎక్కడ ఉంచి ఇచ్చాడు? బిజినెస్ రూల్స్ డేటాబేస్లో పెట్టి ఇచ్చాడు. అవునా? ఇప్పుడు సిస్టమ్కి డేటాబేస్కి కమ్యూనికేషన్ ఉంటుంది. ఇప్పుడు రూల్స్ అన్ని డేటాబేస్లో ఉంటాయి. బిజినెస్ రూల్స్ మన డేటాబేస్ నుంచి లాక్కొచ్చేది ఎవరు? డ్రైవ్ చేయాలిగా. దాన్ని కంపల్సరీ డ్రైవ్ చేయాలా లేదా? ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. ఓకే, ఒక 1 acre ల్యాండ్ ఉంది. దాంట్లో నేను ఏదో పండించాలనుకుంటున్నా. ఓకే, ఐ వాంట్ టు డూ కల్టివేషన్. ఇప్పుడు నాకు వాటర్ కావాలి, నీళ్ళు అయితే కావాలిగా. నా పొలం దగ్గర నుంచి కొంత డిస్టెన్స్లో ఒక బావి ఉంది లేదా ఒక కాలువ ఉంది. అక్కడి నుంచి వాటర్ నా పొలంలోకి రావాలి. ఓకే, ఎలా తెచ్చుకోగలను నేను? మాన్యువల్గా కాదు, అంటే వెళ్ళి బకెట్తో తెచ్చుకుంటాం కాదు, వేరేలా చెప్పండి. పైప్ లైన్ వేయాలి. పైప్ లైన్ వేసినప్పుడు సరే బావి అనుకోండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు బావైనా అదైనా కానీ పైప్ లైన్ వేస్తే డైరెక్ట్గా వచ్చేదో. పైప్ లైన్ కాకుండా ఇంకో ఏదో కావాలి. పైప్ లైన్తో పాటుగా ఏదో కావాలి. ఏం కావాలి? ఒక ఇంజన్ కావాలి, మోటార్ ఇంజన్ కావాలిగా. ఒక మోటార్ ఇంజన్ పెడతారు, పెట్టి 2 వైపులా పైప్ కనెక్ట్ చేస్తారు ఇంజన్కి. ఒక డైరెక్షన్లోనేమో బావిలో పడేస్తారు, కాలువలో పడేస్తారు, రెండో డైరెక్షన్లో పొలంలో పెడతారు. ఇంజన్ ఎప్పుడైతే రన్ అయిద్దో అక్కడున్న వాటర్ని డ్రైవ్ చేసి మన అగ్రికల్చర్ ల్యాండ్లోకి తీసుకొచ్చింది, అంతే కదా? సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు బిజినెస్ రూల్స్ అనేవి ఎక్కడున్నాయి? బిజినెస్ రూల్స్ డేటాబేస్లో ఉన్నాయి. బిజినెస్ రూల్స్ డేటాబేస్లో ఉన్నాయి. బిజినెస్ రూల్స్ డేటాబేస్లో ఉన్న బిజినెస్ రూల్స్ని అప్లికేషన్ వరకు ఎవరు తీసుకొస్తారు కార్డు స్వైప్ చేసినప్పుడు? అంటే మధ్యలో ఒక ఇంజిన్ కావాలి. ఆ ఇంజిన్ని బిజినెస్ రూల్స్ ఇంజిన్ అంటాం, షార్ట్కట్లో BRE, బిజినెస్ రూల్స్ ఇంజిన్. ఇక్కడ ఇంజిన్ అంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, హార్డ్వేర్ కాదు. ఇదేంటిది?
మనమంతా ఒక ప్రోడక్ట్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నాం కానీ బిజినెస్ రూల్స్ ఇంజిన్ అంటే ఏంటి? ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఇంజిన్ ప్రోగ్రామ్ వాడు రాసి ఇచ్చేస్తాడు. ఇంజిన్ ప్రోగ్రాము, బిజినెస్ రూల్స్ డేటాబేసు అండ్ ఈ ప్రోడక్ట్ ప్రాసెస్ ఆర్కిటెక్చర్లో ట్రాన్సాక్షన్ డిజైన్ చేసుకోవడానికి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఉండే కాంపనెంట్స్ ఇవన్నీ కలిపి ఒక ప్రోడక్ట్ తయారు చేసి మనకి ఇస్తే అదే బీపీఎం టూల్. అదే బీపీఎం టూల్. ఆ టూల్ మీద మనం అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం యూజింగ్ రూల్స్. యూజింగ్ వాట్? రూల్స్. మనం రూల్స్ యూస్ ఈ ఇంజిన్ రన్ అవుతూనే ఉంటుంది. రూల్స్ యూస్ చేసుకున్నప్పుడు ఏ రూల్స్ని బట్టి ఆ రూల్స్ తీసుకురొచ్చేది ఇంజిన్ డేటాబేస్ నుంచి, మళ్ళీ తీసుకెళ్లి డేటాబేస్లో పెట్టేది బిజినెస్ రూల్స్ ఇంజిన్. అర్థమైందా? క్లియరా? ఇప్పటి వరకు మనం బీపీఎం ఆర్కిటెక్చర్ మాట్లాడుకుందంట. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి ఒక సిస్టమ్ కనుక మనం తయారు చేస్తే బీపీఎం అనే సిస్టమ్ని, ఆ సిస్టంలో ప్రైమరీగా ఉండాల్సిన కాంపనెంట్స్ గురించి మాట్లాడాం. ఏంటి? బిజినెస్ రూల్స్ డేటాబేసు, బిజినెస్ రూల్స్ ఇంజిన్ అండ్ ఫ్లో డయాగ్రమాటిక్ ఆర్కిటెక్చర్ ఫర్ ట్రాన్సాక్షన్ మోడల్ అని మాట్లాడాం. ఇప్పటి వరకు నేను చెప్పిన బీపీఎం సిస్టమ్ అంతా ఒక మెథడాలజీ అనాలి. దాన్ని ఒక అంటే బ్లూ ప్రింట్ అనాలి. అంటే ఏంటంటే మీకు అర్థం కావాలంటే బ్లూ ప్రింట్ అంటే నా దగ్గర ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నా, ఒక ప్లాన్ ఉంది నా దగ్గర, డ్రా చేసుకున్నా డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ డ్రా చేసిన దాన్ని బట్టి నేను బిల్డింగ్ 1, బిల్డింగ్ 2, బిల్డింగ్ 3 అలా ఎన్నైనా కట్టుకోవచ్చుగా. అలాంటి బ్లూ ప్రింట్ మోడలే బీపీఎం. ఓకేనా? మీరు బీపీఎం బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అప్లికేషన్స్ని డెవలప్ చేయాలంటే మీ అప్లికేషన్ ప్రోడక్ట్ ఉంది కదా, డెవలప్ చేసే ప్రోడక్ట్, దాంట్లో ఈ కాంపనెంట్స్ ఉండాలని డిఫైన్ చేశారు. ఇలా ఉండాలి దాని ఆర్కిటెక్చర్ అని డిఫైన్ చేసి పెట్టారు. ఓకేనా? ఆ బీపీఎం మోడల్ని వాడుకొని మీరు ఏ టెక్నాలజీస్ అయినా యూజ్ చేసుకోండి. అదే బీపీఎం మోడల్లో మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేశారనుకోండి, దాన్ని బీపీఎం టూల్ అంటాం. దాన్ని ఏమంటాం? బీపీఎం టూల్. అంటే పెగా సిస్టమ్స్ అనే ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఏం చేసింది? కొన్ని టెక్నాలజీలు వాడుకుంది. HTML, CSS, జావా స్క్రిప్ట్, జావా డేటాబేస్, ఏ డేటాబేస్ అయినా కానివ్వండి, ఇవన్నీ కలిపి ఒక ప్రోడక్ట్ని తయారు చేసింది. ఆ తయారు చేసిన ప్రోడక్ట్ని బీపీఎం మోడల్తో తయారు చేసింది. ఓకే, అదే ఆర్కిటెక్చర్ ఉండేలాగా. అలా తయారు చేసిన టూల్ పేరే పిఆర్పిసి. ఏంటి టూల్ పేరు? పిఆర్పిసి. ఈ పేరు కూడా ఊరికే ఏం పెట్టాలి, మీకు అర్థమైంది ఎందుకు పెట్టారు ఇలా అని. ఈ పేరుకి అబ్రివేషను పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్. ఓకే, దాన్నే మీరు షార్ట్కట్లో పెగా అంటున్నారు. ఓకే, సో మనం పెగా అని జనరల్గా అంటున్నాం, అది కంపెనీ పేరు. పెగా సిస్టమ్స్ అనేది కంపెనీ పేరు. వాళ్ళు డెవలప్ చేసి ఇచ్చిన టూల్ ఏంటి? పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్. ఏ మోడల్లో ఆ టూల్ ఉంది? బీపీఎం మోడల్లో. అందుకే పెగాని బీపీఎం అంటారు, పెగాని బీపీఎం టూల్ అంటారు. అందరికి అర్థమైందా? క్లియరా ఎవ్రీవన్? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అందరికి అర్థమైందా బీపీఎం టూల్ అని ఎందుకు అంటారని? ఇలా ఇంకొక కంపెనీ వాడు డెవలప్ చేశాడు అనుకోండి, వాడిది కూడా బీపీఎం టూలేగా, బీపీఎం మోడల్తో డెవలప్ చేస్తే, అంతే కదా. సో బీపీఎం మోడల్లో ఎన్ని కంపెనీస్ ముందుకు వచ్చి వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్ని డెవలప్ చేసినా అన్ని బీపీఎం ప్రొడక్ట్సే. పెగా వాడికి బీపీఎం ప్రోడక్ట్ ఎలా ఉందో ఆపియన్కి బీపీఎం ప్రోడక్ట్ ఉంది, కార్డిస్, బ్లేజ్, కిస్ఫ్లో, ఇంకా ఐబిఎం బీపీఎం ప్రోడక్ట్ ఉంది, ఆర్కిల్ బీపీఎం ప్రోడక్ట్ ఉంది, మైక్రోసాఫ్ట్ బీపీఎం ప్రోడక్ట్స్, అలా చాలా మంది డెవలప్ చేశారు. కానీ బీపీఎం మార్కెట్కి ఒక లీడర్ ఉన్నాడు. మీకు సిఆర్ఎం ఐడియా ఉందా? అంటే తెలియాల్సిన పని లేదు, కానీ సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అది కూడా ఒక మోడల్. ఆ మోడల్ని వాడుకొని చాలా మంది డెవలప్ చేశారు మార్కెట్లో ప్రోడక్ట్స్. కానీ లీడర్ మాత్రం ఎవరు? మీకు తెలిసే ఉండాలి. సిఆర్ఎంలో లీడర్ ఎవరు మార్కెట్లో? సేల్స్ ఫోర్స్. ఎవరు? సేల్స్ ఫోర్స్. కానీ చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు లీడరు? సేల్స్ ఫోర్స్. అలాగే బీపీఎంలో కూడా చాలా మంది ఉన్నారు. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయండి, చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. లీడర్ ఎవరు మార్కెట్లో? లీడర్ ఎవరు అంటే ప్రపంచం మొత్తం ఎక్కువగా వాడే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? కామన్ పీపుల్ అంతా మైక్రోసాఫ్ట్. చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. ఎవరు లీడరు? చాలా జీపీటీస్ ఉన్నాయి. ఎవరు లీడరు? ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ. ఇట్లా ప్రతిదానికి ప్రొడక్ట్ చాలా మంది చేస్తారు, కానీ లీడర్ ఒకరు ఉంటారు. ఓకే, సో దట్స్ వాట్ పెగా. పెగా అనేది మ్యూట్ చేయండి ప్లీజ్. ప్లీజ్. థ్యాంక్ యూ. సో అలాగా బీపీఎం మోడల్లో ప్రోడక్ట్స్ తయారు చేసిన వాళ్ళందరిలో బెస్ట్గా సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసిన వాడు పెగా సిస్టమ్స్. ఈజ్ నెంబర్ 1 ఇన్ ద మార్కెట్. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? సో దట్స్ వాట్ పెగా ఈజ్ ఎ లీడర్. ఇప్పుడు దీనికి పిఆర్పిసి అని పేరు ఎందుకు పెట్టాడు? పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ అని పేరు ఎందుకు పెట్టాడు?
ఇప్పుడు ఈ పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ అనే టూలు బీపీఎం మోడల్ బీపీఎం ఆర్కిటెక్చరేగా, అంటే పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ లో కూడా బీపీఎం లో ఉన్న 4 కాంపనెంట్స్ ఉండాలిగా. ఉన్నాయా? ఉంటాయి కానీ పేర్లు మారుస్తాడు వీడు. వీడికి సంబంధించిన టెర్మినాలజీ వాడతాడు. బీపీఎం లో ఏదైతే ప్రాసెస్ ఆర్ వర్క్ ఫ్లో అంటున్నామో ఇక్కడ కూడా ఏమంటాం? ప్రాసెస్ ఆర్ వర్క్ ఫ్లో అని అంటాం. ఇంతవరకు సేమే. అక్కడ బిజినెస్ రూల్స్ అని జనరల్ గా మాట్లాడాం కదా, వీడేమంటాడు ఇక్కడికి వస్తే దాన్ని పెగా రూల్స్ అంటున్నాడు. పెగా రూల్స్ అనేవి ఈ పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ సిస్టమ్ ని బిహేవియర్ అంతా రూల్స్ తోనే నడిచింది. ఓకే, తర్వాత ఆ రూల్స్ అన్ని స్టోర్ అయ్యి ఉండే డేటాబేస్ ని బిజినెస్ రూల్స్ డేటాబేస్ అన్నాం. ఇక్కడ వీడేమంటాడంటే రూల్ బేస్ అంటాడు. ఏమంటాడు? రూల్ బేస్. దానికి మనం పీజీ అడ్మిన్ వాడతాం, ఇది వాడతాం. ఓకేనా? మీకేమి ఎస్క్యూఎల్ తెలియాల్సిన పని లేదు. నేను రాయిలాయి జస్ట్ రైట్ క్లిక్ చేసి వ్యూ డేటాబేస్ అంటే అలా వచ్చింది అంతే. ఓకే, నెక్స్ట్ బిజినెస్ రూల్స్ అన్ని స్టోర్ అయ్యి ఉండేది బిజినెస్ రూల్స్ డేటాబేస్. డేటాబేస్ నుంచి డ్రైవ్ చేసేది ఎవరు? బిజినెస్ రూల్స్ ఇంజన్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. దానికి వీడి పేరు ఏం పెట్టాడు? ప్రాసెస్ కమాండర్ అని పెట్టాడు. ఇలా ఈక్వలెంట్ గా పెట్టుకొని ఇవన్నీ కలిపితేనే పిఆర్పిసి అయింది. అంతేగాని సింపుల్ గా ఏదో సిల్లీగా ఒక పేరు పెడదామని పెట్టలా. సో పిఆర్పిసిని ఇప్పుడు మీరు రెండుగా డివైడ్ చేశారనుకోండి, పిఆర్పిసిని రెండుగా డివైడ్ చేశారనుకోండి, పిఆర్ అంటే పెగా రూల్స్, ఈ రూల్స్ ని డ్రైవ్ చేసేది ప్రాసెస్ కమాండర్. ఇవన్నీ కలిసి పనిచేస్తేనే అప్లికేషన్ పనిచేస్తుంది. అర్థమైందా? సిస్టమ్ పనిచేసింది. క్లియర్ ఎవ్రీవన్? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి బీపీఎం అంటే ఏంటి, పెగాని బీపీఎం అని ఎందుకు అన్నారు, పిఆర్పిసి అనే పేరేంటి నాకు అర్థం కాలేదు, మీరు చెప్పగలుగుతారా లేదా? వాళ్ళకి డీటెయిల్ గా చక్కగా నీట్ గా చెప్పగలుగుతారా లేదా? బికాజ్ యు నో నౌ. కరెక్ట్? క్లియర్ ఎవ్రీవన్? ఓకే, అందుకనే ఆ పేరు. అసలు పెగా అంటే ఏంటనేది నేను రేపు చెప్తా, ఈ రోజు టైం ఉంటే లాస్ట్లో చెప్తా. అసలు పెగా అనేది ఏంటి, డిఫరెంట్ గా ఉంది పేరు అనుకోవచ్చు మీరు, దాని గురించి నేను తర్వాత చెప్తా, ఒక స్టోరీ ఉంది. నెక్స్ట్, వాట్ ఈస్ పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వేర్ డస్ ఇట్ ఫిట్ ఇన్? ఎక్కడ వాడతారు పెగాని, ఎందుకోసం వాడతారు? పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ అంటే ఏంటి చెప్పే ఆల్రెడీ మీకు. పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ అనేది బీపీఎం సిస్టమ్స్ ని డెవలప్ చేసిన, బీపీఎం మోడల్ తో డెవలప్ చేసిన ఒక ప్రోడక్ట్, అప్లికేషన్ డెవలప్మెంట్ కోసం వాడతారు. అంతేకాదు పెగా సిస్టమ్స్ వాడు సిఆర్ఎం మోడల్ కూడా డెవలప్ చేశాడు, కానీ అంత మార్క్ అప్ టు ద మార్క్ అయితే కాదు. ఓకేనా? తర్వాత డెసిషన్ మేనేజ్మెంట్, కేస్ మేనేజ్మెంట్, ఈ రెండు, దీస్ టూ వర్క్స్ టుగెదర్ విత్ బీపీఎం అండ్ సిఆర్ఎం. ఓకే, మనం కేస్ మేనేజ్మెంట్ నేర్చుకుంటాం, డెసిషన్ షేప్స్ అవి నేర్చుకుంటాం, కానీ డెసిషనింగ్ నేర్చుకోం. అది సపరేట్ ఫ్రేమ్ వర్క్, సపరేట్ డిఫరెంట్ కోర్స్ అది అసలు. సో మన మెయిన్ ఫోకస్ ఏంటి? బీపీఎం. దాంట్లోనే పెగావాడు లీడరు కేస్ మేనేజ్మెంట్ తో కలిపి. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? నెక్స్ట్, పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ ఈజ్ ఎ ప్రాసెస్ దట్ ఫోకసెస్ ఆన్ ఆటోమేషన్ ఆఫ్ వర్క్ అండ్ ఆటోమేషన్ ఆఫ్ ప్రోగ్రామ్. అంటే పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ మెయిన్ ఎయిమ్ ఏంటి? ఆటోమేటింగ్ ద వర్క్, అదొక ఎయిమ్, అండ్ ఆటోమేటింగ్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు చెప్పండి నాకు, మీరు జనరల్ గా ఆలోచించి చెప్పండి, పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ యూజ్ చేసి ఆటోమేషన్ ఆఫ్ వర్క్ చేయొచ్చు అంటున్నాడు వాడు. అలాంటి ఫెసిలిటీస్ ఇచ్చాడు దాంట్లో. ఓకే, ఆ కాన్సెప్ట్స్ ని ఏజెంట్స్, జాబ్ షెడ్యూలర్, క్యూ ప్రాసెసర్ అలాంటివి ఉంటాయి. ఓకే, చెప్పండి ఆటోమేటిక్ గా వర్క్ జరగడం అంటే ఏంటి అర్థం? అర్థం ఏంటి? ఆటోమేటిక్ గా వర్క్ జరగడం అంటే అర్థం ఏంటి? మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా, జరిగిద్ది. ఎలా జరిగిద్ది? మీరు ఇప్పుడు మీకు ఎవ్రీ సాటర్డేనో ఎప్పుడో మీకు ఎస్ఎంఎస్ వస్తుంది బ్యాంక్ నుంచి, ఇదిగోండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందని ఎవ్రీ సాటర్డే ఒకసారి రిమైండర్. ఎవరన్నా మీకు ఎస్ఎంఎస్ పంపిస్తారా? ఎస్ఎంఎస్ పంపించే ప్రోగ్రామ్ ని రాసేసి పెట్టేసి దానికి ఒక స్కెడ్యూలర్ని అటాచ్ చేస్తారు. ఎవ్రీ సాటర్డే 7 AM కి రన్ అవ్వని పెట్టేస్తారు, అలారం పెట్టినట్టు. ఎవ్రీ సాటర్డే 7 AM కి ఆ ప్రోగ్రామ్ రన్ అయిపోయి యాక్టివ్ కస్టమర్స్ అన్ని ఫెచ్ చేసేసి ఎస్ఎంఎస్ ఈమెయిల్ పంపించేసింది. దట్స్ కాల్డ్ ఆటోమేషన్ ఆఫ్ ప్రోగ్రామ్, ఆటోమేషన్ ఆఫ్ వర్క్. పని ఆటోమేటిక్ గా జరిగింది, చేయాల్సిన పని. ఓకే, ఇలాంటి ఫీచర్ పెగాలో ఉంది. వెరీ గుడ్. మరి ఆటోమేషన్ ఆఫ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి ఆలోచించండి. వర్క్ ఆటోమేషన్ అంటే మనం చేయకుండా వర్క్ ఆటోమేటిక్ గా జరిగిద్ది అన్నారు. ఆటోమేషన్ ఆఫ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ అంటే ఓకే, ప్రోగ్రామింగ్ మనం చేయకుండా అదే ఆటోమేటిక్ గా జనరేట్ చేసింది. ప్రోగ్రామింగ్ అనేది డెవలపర్ రాయకుండా అదే ప్రోగ్రామ్ ని జనరేట్ చేసింది, కోడింగ్ రాయకుండా. అర్థమైందా? ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ అనేది జనరేట్ అయింది. మరి దీనికి ఏ మోడల్ వాడాడు వాడు అంటే, పెగా పిఆర్పిసి యూజెస్ ఏ పవర్ఫుల్ యూజర్ ఇంటర్ఫేస్ బేస్డ్ ప్రోగ్రామింగ్ మోడల్. మీకు ఇంతకుముందు చూపించాగా డ్రాగ్ అండ్ డ్రాప్. మనం ఇక్కడ ఏది చేసినా ఇంటర్నల్ గా కోడ్ జనరేట్ అయింది.
మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. సో అంటే ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుందా, మీరు రాశారా? ఆటోమేటిక్. దట్ ఈస్ కాల్డ్ ఆటోమేషన్ ప్రోగ్రామ్. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ పెగా ఈజ్ లీడింగ్ మార్కెట్. మీరు వేరే ఏ బీపీఎం టూల్ కానీ అలాంటి కోడ్ రాయాలి, ఓకే, ఎంతో కొంత కోడ్ రాయాలి. కానీ పెగాలో దేర్ ఈస్ నో నీడ్ టు రైట్ ఎనీ కోడింగ్. ఓకే, చెప్పండి, వెయిట్ చేయండి ఒక్క నిమిషం, ఆఫ్లైన్లో డౌట్ ఉంది. ఏం లేదు, ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ రాసిద్ది. ఎవరు రాస్తారు? సిస్టమే రాసిద్ది. ఓకే, ఎప్పుడు రాసిద్ది? మీరు ఇగో ఇక్కడ యూఐ డెవలప్ చేయడానికి ఇంతకుముందు చూపించా కదా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడికి వెళ్ళి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారు టెక్స్ట్ ఏరియా. ఇంటర్నల్గా కోడ్ రాసిద్ది, ఇది కోడ్ జనరేట్ చేసిద్ది. టెక్స్ట్ ఏరియా టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అలా రాసిద్ది ఇది కోడ్. కానీ మనం అది ఏమి ఎక్స్పీరియన్స్ చేయము, చూడమయ్యి. సో మనకేంటి, ఏ కాంపనెంట్ ఉంది, దేన్ని ఎక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి, ఏ టైంలో ఏది వాడుకోవాలి, అంతే. సో దట్స్ హౌ పెగా ఎలిమినేట్స్ ద నీడ్ ఆఫ్ కోడింగ్. ఓకే, so that is the main biggest advantage of learning Pega, and Pega is leading market because of its automation of programming model. That is the powerful feature of PRPC. I think I ever achieve చేయలేపారు అంత లెవెల్ కి. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? ఆన్లైన్ ఎవ్రీవన్ క్లియర్? ఓకే, గుడ్. ఇప్పుడు పెగా ఆర్కిటెక్చర్కి వద్దాం. పెగా ఆర్కిటెక్చర్లో 4 కాంపనెంట్స్ ఉంటాయి, మీకు తెలుసు, చెప్పండి. నేను ఆల్రెడీ చెప్పేసా 4 కాంపనెంట్. పెగా రూల్స్, రూల్ బేస్, తర్వాత ప్రాసెస్ కమాండర్, ఫ్లో డయాగ్రామ్. ఇవన్నీ బీపీఎంలో ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా ఆర్కిటెక్చర్లో ఏమేమి ఉంటాయి అంటే జావా కంపైలర్. ఇక్కడ చూడండి ఈ లెవెల్లో కంపైల్డ్ జావా క్యాష్ ఫ్యాక్టరీ అని జావా కంపైల్. అదేంటి పెగాకి జావా కంపైలర్ ఎందుకంటే మీకు చెప్పే కదా ఇంజన్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ అని. ఇంజన్ ప్రోగ్రామ్ అంతా రాసింది జావాలోనే. మీకు స్టార్టింగ్లో పెగా 83లో డెవలప్ అయినప్పుడు సి లాంగ్వేజ్లో రాశారు, అప్పుడు జావా పుట్ల. తర్వాత సిపిపిలోకి మార్చారు ఇంజన్ని, తర్వాత ఏం చేశారు, జావాలోకి మార్చారు. మేబీ రేపు ఇంకో దాంట్లో వచ్చేమో జావా వెళ్ళిపోతే, ఓకే, బెటర్గా వస్తాయి. సో వాళ్ళు దేంట్లో చేస్తామని మనకు అనవసరం, మనకు ఆ టూల్ ఎలా వాడాలో తెలియాలి. తర్వాత XML క్లిప్ బోర్డ్స్ కూడా ఉంటాయి దీంట్లో. అంటే ఏంటంటే మనం పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్లో ఏదైతే చూస్తున్నామో ఇంటర్నల్గా దాన్ని XMLలోకి మార్చుకుంటుంది పెగా ఫర్ ద పర్పస్ ఆఫ్ సెక్యూరిటీ. XMLలోకి మార్చుకుంటుంది ఫర్ ద పర్పస్ ఆఫ్ సెక్యూరిటీ. ఇదే కాకుండా పెగా అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఈ సాఫ్ట్వేర్లోకి నేను లాగిన్ అవుతున్నా కదా, ఇక్కడ ఇది ఏదో ఒక లాగిన్ ఐడి ఇచ్చి లాగిన్ అయ్యా అంటే నా లాగిన్ డీటెయిల్స్ పెగా డేటాబేస్లో ఉన్నాయా లేదా అంటే ఇది ఉంది అంటే దీన్ని ఎప్పుడో క్రియేట్ చేసి ఉండాలిగా మనం, లాగిన్ ఐడి పాస్వర్డ్స్. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్తా. మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, మీరు గ్రౌండ్ లెవెల్ ఎంప్లాయీ, ఫ్రెషర్గా ఎంట్రీ ఇచ్చారు అనుకుందాం. గ్రౌండ్ లెవెల్ ఎంప్లాయీ, మీ పైన మేనేజర్ ఉన్నాడు. మీరు లీవ్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనే ఒక అప్లికేషన్ ఉంది, లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక అప్లికేషన్ ఉంది. మీరు లాగిన్ అయ్యారనుకోండి, మీరు సబ్మిట్ లీవ్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ చూస్తారు. మీరు అప్రూవ్ ఆర్ రిజెక్ట్ అనే ఆప్షన్స్ చూస్తారా లీవ్స్కి? చూడు, అవి మీకు కనపడవు, కానీ ఆ సిస్టంలో ఉన్నాయా లేదా? ఉన్నాయి. మీ మేనేజర్ లాగిన్ అయ్యాడు అనుకోండి, సబ్మిట్ లీవ్ రిక్వెస్ట్ కనపడిద్ది, వాడు కూడా లీవ్ రిక్వెస్ట్ సబ్మిట్ చేయొచ్చు. వాడి కింద వాళ్ళు సబ్మిట్ చేసి అప్రూవ్ రిజెక్ట్గా ఆప్షన్స్ కనపడతాయి వాడికి, అవునా కాదా? అంటే ఒకే సిస్టము ఇద్దరు లాగిన్ అయినప్పుడు వేరే వేరే చూపిస్తుంది. రోల్ డిఫరెన్స్. ఏం డిఫరెన్స్ అంటే పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ సాఫ్ట్వేర్లో లాగిన్స్ క్రియేట్ చేయొచ్చు విత్ డిఫరెంట్ రోల్స్. దాన్ని సెక్యూరిటీ మేనేజ్మెంట్ అంటారు. అవన్నీ చేయొచ్చు మనం. క్లియర్ ఎవ్రీవన్? అవన్నీ మనం ప్రాక్టికల్గా చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ నోడ్ మేనేజర్ సర్వ్లెట్ గురించి మాట్లాడను నేను, అవి పక్కన పడేయండి. దీని గురించి మాట్లాడతా. ఇంటిగ్రేషన్స్ అంటారు. ఈ కాన్సెప్ట్ ఏమంటారు? పెగాలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇంటిగ్రేషన్స్ వస్తేనే జాబ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ప్రాపర్ వేలో యూనివర్సల్గా పెగాలో ఎలా డెవలప్ చేయాలో నేను ప్రాక్టికల్గా మీకు చెప్తా. ఓకే, అన్ని వేస్లో ఎక్సెప్షన్తో సహా. ఓకే, ఏం లేదు. ఇంటిగ్రేషన్ అంటే అర్థం ఏంటో చెప్తా, చాలా ఫోకస్డ్గా వినండి. చాలా సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తా నేను. ఓకే, ఏంటంటే ఇప్పుడు మీరు సరే ఒక లోన్ కోసం బ్యాంకులో అప్లై చేశారు. అప్లై చేసినప్పుడు మీకు లోన్ ఇవ్వాలి. మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు? మీ పర్సనల్ డాక్యుమెంట్స్, ఓకే, అలాగే పే స్లిప్స్, దాంతోపాటు ట్యాక్స్ ఎంత కడుతున్నారో కూడా సబ్మిట్ చేశారు డాక్యుమెంట్స్.
ఇప్పుడు మీరు ట్యాక్స్ కట్టే డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన అన్న ఎంట్రీ చేస్తాడు వాడు, బ్యాంక్ అప్లికేషన్ లోపల ఎంట్రీ చేస్తారు. ఎంట్రీ చేసి మీరు ఎంత పెడితే అంత సబ్మిట్ చేస్తున్నారని వాడు ఏం నమ్మడు. డాక్యుమెంట్స్ ఇచ్చిన వాడు వెరిఫై చేసుకోవాలి అవన్నీ. మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఇదిగో నా పాన్ కార్డ్ నెంబర్ ఇది, ఇంత ట్యాక్స్ కడుతున్నా అని చెప్తారు మీరు. ఓకే, అవన్నీ ఎంట్రీ చేశాడు, మీరు డాక్యుమెంట్స్ ఇచ్చారు. కానీ కొంతమంది ఫ్యాబ్రికేట్ చేసి ఇవ్వచ్చుగా డాక్యుమెంట్స్ మార్చి. ఇప్పుడు రుజువు ఏంటి, వాడికి ఎట్లా తెలిసిద్ది మీరు ఇచ్చిన డేటా కరెక్టా కాదని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చెప్పండి? వాడి దగ్గర ఉంటుందా, బ్యాంక్ దగ్గర ఉంటుందా? పోనీ బ్యాంక్ దగ్గర ఉంటుందా? అలా ఉండదు. మరి ఏం చేయాలి? ఎవరి దగ్గర ఉంటుంది? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. అది తెలుసుగా మీకు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి బ్యాంక్ అనేవాడు ఒక రిజిస్టర్డ్ ఎంటిటీ, వాడికి ఆథరైజ్డ్ రిజిస్టర్డ్ ఎంటిటీ ప్రతి బ్యాంకు. ఓకే, వీడు వెళ్ళాడు అనుకోండి, వాడు చెప్తాడు ఇన్ఫర్మేషన్ ప్రతి ప్రొఫైల్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు తీసుకుంటాడు. ఓకేనా, మనిషి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కోవడం అనేది పాత రోజులు. ఇప్పుడు నేను ఇంతకుముందు ఏం చేసేవాడిని, వెళ్ళి ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళి నుంచొని కరెంట్ బిల్ కట్టేవాడిని. ఇప్పుడు ఫోన్ లైన్లో ఫోన్లోకి వెళ్ళి ఫోన్పే గూగుల్ పేలో ఓపెన్ చేయడం, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టడం 2 నిమిషాలు, అంతా డిజిటల్. అంటే ఫోన్పే ఎవరితో కమ్యూనికేట్ అవుతుంది? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డేటాబేస్తో కమ్యూనికేట్ అవుతుంది. ఆ అప్లికేషన్ మీరు ఫోన్పేలో చేసింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి పంపిస్తుంది, ఆ అప్లికేషన్కి పంపిస్తుంది, అంతే కదా. అలాగే బ్యాంక్ అప్లికేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అప్లికేషన్తో కమ్యూనికేట్ అయ్యి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అయ్యింది. అర్థమైందా? ఈ కాన్సెప్ట్నే ఇంటిగ్రేషన్స్ అంటారు, వెబ్ సర్వీసెస్ ఇంటిగ్రేషన్స్. దీనికి ప్రోటోకాల్స్ ఉంటాయి, సోపు, రెస్ట్, ఫైలు, ఇలా చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ ప్రోటోకాల్స్ అన్నిటినీ పెగా సపోర్ట్ చేస్తుంది. అంటే పెగా అప్లికేషన్స్ ఓవర్ ద ఇంటర్నెట్ వేరే అప్లికేషన్స్తో కమ్యూనికేట్ అయ్యి ఇక్కడి నుంచి అక్కడికి డేటా పంపించడం, అక్కడి నుంచి ఇక్కడికి డేటా తెచ్చుకోవడం అనే డెవలప్మెంట్ని సపోర్ట్ చేసిద్ది. దాన్నే ఇంటిగ్రేషన్స్ అంటున్నాం మనం. క్లియర్ ఎవ్రీవన్? సో ఆర్కిటెక్చర్ ఆఫ్ పెగాలో పెగా రూల్స్, రూల్ బేస్, ప్రాసెస్ కమాండరు, జావా కంపైలరు, XML క్లిప్ బోర్డ్స్, సెక్యూరిటీ థింగ్స్ అండ్ ఇంటిగ్రేషన్స్ పాసిబిలిటీ అన్నీ ఆర్కిటెక్చర్లో పార్ట్. ఇవన్నీ మనం నేర్చుకుంటాం. క్లియర్ ఎవ్రీవన్? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? సో వాట్ డిడ్ యూ లర్న్ టుడే? బీపీఎం అంటే ఏంటి, బీపీఎం ఆర్కిటెక్చర్, అలాగే కానీ బీపీఎం అని ఎందుకు అన్నారు, పిఆర్పిసి అనే పేరుకి అసలు ఎందుకు అలా పిఆర్పిసి అని పెట్టారో మీకు క్లారిటీ ఉంది. ఆర్కిటెక్చర్ గురించి చెప్పాను అంతే. ఈ ప్రోడక్ట్ యూజ్ చేసి అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? మీకు ఇప్పుడు ఎలా అయితే ఎగ్జాంపుల్స్ వాడామో ఎవ్రీ డే సెషన్స్లో కూడా అలాంటి ఎగ్జాంపుల్స్ వాడుకొని చెప్తాం. క్లియరా? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు, మీరు నాన్ టెక్నికల్ అయినా కూడా మీకు అర్థం కావాలని చెప్తే అలా చెప్తాను. కాకపోతే క్లాస్లో ఉన్నంతసేపు 2 నిమిషాలు కూడా, 2 నిమిషాలు కాదు, ఒక 10 సెకండ్స్ కూడా మీ మైండ్ ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళకూడదు. వెళ్ళిందా పోయినట్టే. ఓకేనా? సో మీకు అంత కనెక్టివిటీ, ఇప్పుడు మీకు ఈ మొత్తం అంత కనెక్టెడ్గా ఉందా, ఏదో విడగొట్టేసి ఎక్కడికక్కడ ఊరు చెప్పినట్టుందా? మొత్తం ఎవ్రీథింగ్ విల్ బీ కనెక్టెడ్. ఓకే, ఒకవేళ మీకు ముందు స్లైడ్ అర్థం కాలేదనుకోండి, తర్వాత స్లైడ్ అర్థం కాదు, ఆబ్వియస్గా అర్థం కాదు. ప్రాసెస్ కమాండర్ అర్థం కానివాడికి అక్కడ బిజినెస్ రూల్స్ ఇంజిన్ అర్థం కాకపోతే ప్రాసెస్ కమాండర్ ఎలా అర్థమైంది మీకు? అర్థం. ఇలాగే మన సెషన్స్ కూడా ప్రతిదీ కనెక్టెడ్గా ఉంటాయి. సో చక్కగా డైలీ అటెండ్ అవ్వండి, అటెండ్ అయ్యి శ్రద్ధగా వినండి, ప్రాక్టీస్ చేసుకోండి. నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ని కావాలంటే రాసుకోండి, మీ ఓన్గా ఎగ్జాంపుల్స్ ఇమాజిన్ చేసుకోండి. యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ మచ్ బెటర్. ఓకే, బాగా నేర్చుకోగలుగుతారు. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? సో దీనికి పెగా అనే ఎందుకు పేరు పెట్టారు, జస్ట్ ఆ రీజన్ కూడా చేస్తాను నేను. ఇప్పుడు ఈ పెగా సిస్టమ్స్ అనే ఏదైతే కంపెనీ ఉందో, ఈ కంపెనీకి ఒక ఓనర్ ఉంటాడుగా, సిఇఓ. అది సిఇఓ అని డైరెక్టర్ లేకపోతే చైర్మన్ ఏదో ఒకటి. ఓకే, సో ఆ పర్సన్ అలెన్ ట్రఫ్లర్. అలెన్ టెఫ్లర్. సో ఈ అలెన్ ట్రఫ్లర్ ఎవరైతే ఉన్నారో, అలెన్ ట్రఫ్లరు ఇతను, ఓకే, ఇమేజెస్కి వెళ్దాం. మీరు చూస్తే ఒక ఇమేజ్ కోసం వెతుకుతున్నాను నేను, టిటి ఇమేజెస్ అన్ని చెస్ ఇమేజెస్ కావాలి నాకు. ఇతను ఒక చెస్ ఛాంపియన్ అనమాట. యాక్చువల్గా ఇతను ఈ అలెన్ ట్రఫ్లర్ అనే పర్సన్, ఇవన్నీ ఆయన ఇమేజ్లే. ఓకే, చెస్ ఛాంపియన్. మీరు ఒకసారి గూగుల్కి వెళ్ళి లిస్ట్ ఆఫ్ చెస్ ఛాంపియన్స్, వరల్డ్ చెస్ ఛాంపియన్స్ అని కొట్టండి. డ్యూరింగ్ 1975లో ఈయన పేరు ఉంటుంది. ఓకే, సో అసలు చెస్ ఛాంపియన్ అవ్వడం అంటే ఊరికి ఏదో చెస్ నేర్చుకుంటూ వచ్చేసిద్దా? దాని మీద చాలా ప్యాషన్ ఉండాలి, ఎంతో చాలా బ్రెయిన్ ఉండాలి దానికి, అవునా కదా? ఎన్నో ఫార్ములాస్ గుర్తుండాలి. సో ఈ పర్సన్ అట్ ద ఏజ్ ఆఫ్ 23 హీ స్టార్టెడ్ హిస్ ఆఫ్టర్ చెస్ ఛాంపియన్. ఆ టైంలో ఆ డబ్బులన్నీ ఇతను ఒక ఐడియా పెట్టుకున్నాడు, కోడ్ రాయకుండా అప్లికేషన్స్ డెవలప్ చేసే టూల్. అప్పుడు ఒక టూల్ని డెవలప్ చేశాడు, ఇదే ఆ టూల్.
ఓకే, ఇప్పుడు వీళ్ళ కంపెనీకి ఒక పేరు పెట్టాలి, టూల్కి ఒక పేరు పెట్టాలి. సరే, కంపెనీకి ఏం పేరు పెట్టాలి అంటే ఒక యూనిక్ నేమ్ ఇచ్చుకుందాం అనుకున్నాడు. కంపెనీకి ఒక లోగో ఉండాలి. ఆ లోగో కూడా ఇతని ప్యాషన్ ఏదైతే ఉందో చెస్, అది రిఫ్లెక్ట్ చేస్తూ ఉండాలి ఎప్పుడు. చెస్ ఛాంపియన్ అవడం అంటే ఊరికే అవ్వదు కదా. ఓకే, పెగా లోగో వెళ్ళండి, చెప్పండి పెగా లోగో ఏంటిది? ఇలాంటిది చెస్లో ఉందా? ఉంది, కాకపోతే వింగ్స్ లేవు, కానీ మామూలుగా ఉంటుంది చెస్లో. నైట్ అంటాం మనం చెస్లో, అంతే కదా. హార్స్ మన భాషలో చెప్పాలంటే, హార్స్కి వింగ్స్ ఉంటే దాన్ని ఏమంటారు తెలుసా మీకు? మీరు మూవీస్లో చూసారా వింగ్స్ ఉండే హార్స్ మూవీస్లో మ్యాజికల్గా? ఓకే, ఏమంటారు వాటి? యూనికార్న్, పెగాసస్ అంటారు. ఏమంటారు? పెగాసస్ అంటే ఆ లాంగ్వేజ్ చెప్తున్నాను నేను, ఆ లాంగ్వేజ్ పెగాసస్ అంటారు. పెగాసస్ అనే ఏదైతే ఉందో ఆ గుర్రాన్ని చూస్తే చెస్ని చూసినట్టేగా. ఓకేనా? దీంట్లో లాస్ట్ 3 లెటర్స్ తీసేసేయండి, ఏం మిగిలింది? పెగా. అది యూనిక్గా ఉందా లేదా? అదే పేరు పెట్టుకోండి, అయిపోయింది. పెగా సిస్టమ్స్ లోగో, పెగాసస్ లోగో. ఓకే, ఆ లోగో చూసినంతసేపు చెస్ గుర్తొస్తూనే ఉంటుంది. అతని ప్యాషన్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇండియా వచ్చినా, ఎక్కడికి వచ్చినా, విజిట్ చేసినా ఒక 20 మందిని పెట్టుకుంటాడు, ఎట్ ఎ టైం చెస్ ఆడతాడు. ఓకే, 2 గేమ్స్ ఆడుకుంటాడు, వెళ్ళిపోతాడు యూఎస్ మళ్ళీ. ఓకే, సో ఆ టైప్లో అనమాట. సో దట్స్ అబౌట్ రీజన్ బిహైండ్ ద నేమ్ పెగా సిస్టమ్స్. సిస్టమ్స్ అనేది కామన్ పేరు. ఓకే, పెగా అని ఎందుకు వచ్చిందంటే దిస్ ఇస్ ద రీజన్. అలాగే టూల్ పేరు కూడా ఏం పెట్టుకున్నాడు? పెగా రూల్స్ ప్రాసెస్ కమాండ్, అంటే మ్యాజికల్. ఓకే, కోడ్ లేకుండా డెవలప్ చేయటం అట్లా. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే మీరు నన్ను అడగచ్చు. ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వరీస్ యూ కెన్ ఆస్క్ మీ. పెగాకి బేసిక్ 8 GB 250 GB పర్సనల్ ల్యాప్టాప్ సరిపోతుంది. సరే, నేను ల్యాప్టాప్ నీడ్ కూడా చెప్తా, చాలండి మీరు చెప్పి చాలు. ఎవరైనా కానీ పెగా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి మీ ల్యాప్టాప్స్లో అంటే ఖచ్చితంగా మీది విండోస్ ల్యాప్టాప్ అయి ఉండాలి. మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందనుకోండి, వర్క్ అవుతుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడ మీకు రియల్ టైంలో లైనెక్స్లో ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, అది మీరు కాదు కదా, వాళ్ళు ఎవరో చేసుకుంటారు. ఓకే, సో మీరేంటి, బ్రౌజర్ ఓపెన్ చేసి యాక్సెస్ చేయడమే సాఫ్ట్వేర్ని. మీ రియల్ టైంలో మీ ల్యాప్టాప్స్లో పెగా ఉండదు, సర్వర్లో ఉంటుంది, మీరు యాక్సెస్ చేస్తారు కనెక్ట్ అయ్యి. ఓకే, ఇక్కడైతే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మీ ల్యాప్టాప్లో పెడతాం. ఓకే, దీనికి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. దాంతోపాటు 8 GB ర్యామ్ అనేది రికమెండెడ్, మంచి స్పీడ్ ఉండటానికి. 4 ఉంటే ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే హార్డ్ డిస్క్ ఉంటే మాత్రం 8 GB ఉండాలి. ఎస్ఎస్డి అయితే 4 GB అయినా పర్లా. ఎస్ఎస్డి అనేది కొత్తగా వస్తుంది కదా, ఒక 1 year నుంచి. హార్డ్ డిస్క్ ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్ అన్నీ ఎస్ఎస్డి. కొత్తగా కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నా, ఎస్ఎస్డితోనే కొనండి, హార్డ్ డిస్క్లు వాడద్దు. అసలు హార్డ్ డిస్క్లు రావట్లేదు అనుకుంటున్నా, తెలిసి వస్తున్నాయా? రావట్లా. మిక్స్డ్ కూడా కొనొద్దు, హార్డ్ డిస్క్ ప్లస్ ఎస్ఎస్డి కూడా కొనొద్దు, తక్కువకి వస్తుంది, ఎక్కువ స్పేస్ వస్తుందని. సినిమాలు పాటలు తప్ప ఎందుకు ఉపయోగం లేదు. ఓకే, కాబట్టి 256 GB అనేది చాలు చదువుకునేవాడికి. ఓకే, సో దాని తర్వాత విండోస్ ఆపరేటింగ్ సిస్టము, 4 or 8 GB ర్యామ్. ఓకే, కొత్తగా ల్యాప్టాప్ కొనేవాళ్ళు ఉన్నవాళ్ళు ఇక అది వాడేయండి. కొత్తగా కొనేవాళ్ళు ఇంటెల్ ప్రాసెసర్తో మాత్రమే తీసుకోండి. ఏఎండి రైజన్ అవి కొనొద్దు. ఎంతైనా ఏఎండి రైజన్ అంటే ఒక 10 ఏళ్ల క్రితం ఇంటెల్ ప్రాసెసర్ లాంటిది. ఓకే, కాబట్టి కొత్తగా ఎలా కొనుక్కుంటున్నారు కాబట్టి కొంటే ఇంటెల్ ప్రాసెసర్తో మాత్రమే కొనండి. దట్స్ మై సజెషన్. ఓకే, తక్కువకి వస్తుంది కానీ ఏఎండి కొనొద్దు, పర్ఫార్మెన్స్ బాగోదు. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రీరిక్విజిట్, ఐ మీన్ లైక్ ల్యాప్టాప్ రిక్వైర్మెంట్స్. ఓకే, రాదా మీకు అంటే హ్యాండ్ రైజ్ చేస్తే డౌట్ ఉన్నట్టు, థంబ్ పెడితే అర్థమైనట్టు గుర్తుపెట్టుకోండి. మీరు పెట్టేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారు, రాదా క్వశ్చన్ ఉన్నట్ట జస్ట్ మామూలుగా చెప్పండి. హలో సార్, యాక్చువల్లీ నాది బీకామ్ కంప్యూటర్స్ సార్, గ్రాడ్యుయేట్ నేను. బట్ ఇప్పటికి వచ్చిన అంటే నేను ఎప్పుడు సాఫ్ట్వేర్ లో వర్క్ చేయలేదు. ఓకే, సో నేను అకౌంటింగ్ మీద వర్క్ చేశాను అనమాట, అంటే ఇండియాలో. ఓకే, సో నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి బేసిక్ లెవెల్ నుంచి కదా, అసలు ఏం తెలియదు కదా. సో నేను ఇది వర్క్ అవుతుందా స్టడీ నేర్చుకుంటే? డే 1 లో నేను అటెండ్ అవ్వలేదు సార్. సారీ. నేను చెప్తున్నా మళ్ళీ. డే 1 లో ఏం చెప్పారంటే మీ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ ఏదైనా కానండి, నో మ్యాటర్, మీకు టెక్నికల్గా ఇప్పటివరకు ఏమి రాకపోయినా పర్వాలేదు, జీరో నుంచి ఎలా అయితే మీకు అకౌంటింగ్ జనరల్గా మాడితే అకౌంటింగ్ కూడా ఒక రోజు రాదుగా, నాకు జీరో నుంచి స్టార్ట్ చేసి నేర్చుకుందేగా, అలాగే స్టార్ట్ చేయండి. అదే మైండ్ సెట్తో నేర్చుకోండి, ఖచ్చితంగా నేర్చుకోగలుగుతారు. అలా చెప్తా నేను, మీకు ఏం రాకపోయినా మీకు అర్థమైంది ఖచ్చితంగా. సో మీరు రోజు అటెండ్ అయ్యి చక్కగా అర్థం చేసుకొని చెప్పినట్టు
ప్రాక్టీస్ చేసుకొని రివిజన్ చేసుకుంటా ఉంటే డెఫినెట్గా మీకు అర్థమైంది. ఏమి ఇంతకుముందు తెలియాల్సిన పని లేదు, రావాల్సిన పని లేదు. మీరు ఇప్పుడు ఏదో ఒకటి మొదలు పెట్టినా జావానో సి లాంగ్వేజ్ జీరోతో మొదలు పెడతారుగా, వచ్చిద్దా రాదా? ఇది కూడా అంతే వచ్చింది, డౌటే లేదు అందులో. ఓకేనా? కానీ కొన్ని ప్రీ రిక్విజిట్స్. ఇప్పుడు రియాక్ట్ నేర్చుకోవాలనుకోండి, జావా స్క్రిప్ట్ రాదంటే రియాక్ట్ చెప్పరు ఎవరు మీకు, అవును కదా? కానీ ఈ టూల్కి అలాంటి నీడ్ లేదు, నో ఇష్యూస్. ఈ టూల్కి అలాంటి నీడ్ అనేది లేదు. ఓకేనా? ఎవరు మెసేజ్ కెరియర్ గ్యాప్ ని ఫిల్ చేయొచ్చా? పర్వాలేదా సార్? ఏంటండి అంటే ఇప్పుడు కెరియర్ గ్యాప్ వచ్చింది కదా, దాన్ని నేను దీంతో కవర్ చేయొచ్చా? ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ వే. ఓకే, ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ వే. ఓకే, ఆ వేస్ మనం ఫాలో అయితే సరిపోయింది. కొంచెం ఓపిక్ గా నేర్చుకోవాలి, కొంచెం ఓపిక్ గా మార్కెట్ లో నిలబడితే చాలు. కెరీర్ అయితే ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా జరిగిద్ది, దానిలో ఏ డౌట్ లేదు. ఓకే, సో కాకపోతే ఏంటంటే ఈ 4 నెలలు చాలా కూల్ మైండ్ సెట్తో ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకొని కొంచెం రివిజన్ చేసుకుంటే మాత్రం ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే, మానేయొద్దు, సెలవులు పెట్టద్దు ఎక్కువ. మనకి పండగలు ఉన్నాయి మధ్యలో. ఓకే, సంక్రాంతి అప్పుడు సెలవులు సరిపోతాయి, విడిగా పెట్టద్దు సెలవులు మీరు. ఓకేనా? ఓకే ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఆల్రెడీ 8 o'clock అయింది. నేను 6:45కి ఓపెన్ చేశాను మీటింగ్. 6:45 నుంచి 7 వరకు వెయిట్ చేశా. 7కి క్లాస్ స్టార్ట్ చేశా. దగ్గర 8 దగ్గర క్లోజ్ అయిపోయి. ఓకే, డైలీ కూడా అంతే, 15 minutes ముందు ఓపెన్ చేస్తాను. ఆ 15 minutes ముందు మీకోసం వెయిట్ చేస్తాను, మీరేమైనా డౌట్స్ అడుగుతారని. మోస్ట్లీ మీకు అయిపోతాయి, బట్ నా ప్రకారం నేను వెయిట్ చేస్తాను. ఓకే, 7కి 80% స్టార్ట్ చేస్తా, 8కి క్లోజ్ చేస్తా. లేట్గా మీటింగ్ కనెక్ట్ అయ్యే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఒక్క నిమిషం కూడా లేట్గా కనెక్ట్ అవ్వద్దు. 7 o'clockకి కనెక్ట్ అవ్వద్దు, 6:55 కనెక్ట్ అయ్యి రిలాక్స్ అవ్వండి. క్లాస్ రూమ్కి వచ్చే వాళ్ళు కూడా కుదిరితే 5 నిమిషాలు ముందు వచ్చి కూర్చొని రిలాక్స్ అయితే క్లాస్ బాగా అర్థమైంది. క్లాస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత హడావిడిగా వచ్చారనుకోండి, ఆ కన్ఫ్యూజన్ ఒక 10 నిమిషాలు ఉంటుంది మీకు. ఓకేనా? కాబట్టి ఎప్పుడైనా దేనికైనా కానీ 5 నిమిషాలు ముందు ఉండాలి. ఓకే, రిలాక్స్ అవ్వాలి. హౌ కెన్ ఐ ఇన్స్టాల్ పెగా పర్సనల్ ఎడిషన్? మీకు అడ్మిన్స్ నెంబర్ ఉంది కదా, అందరూ ఈ నెంబర్ ఎవరికైతే పెగా సాఫ్ట్వేర్ రాలేదు అనుకుంటున్నారో ఈ నెంబర్కి మెసేజ్ పెట్టచ్చు మీరు. 96+91, వేరే కంట్రీస్ అయితే +91 పెట్టుకోవాలి ముందు. 9652532753. ఖచ్చితంగా మీకు వచ్చి ఉంటుంది. మీ చాటింగ్ హిస్టరీ చూసుకోండి ఫస్ట్. ఆ నెంబర్ నుంచి మీకు చాటింగ్ జరిగి ఉంటుంది కదా మెసేజ్లో, ఖచ్చితంగా వచ్చే ఉండాలి. మోస్ట్లీ పెగా సాఫ్ట్వేర్ అని సెర్చ్ కొట్టుకుంటే మీ చాటింగ్లో ఈ నెంబర్ నుంచి ఓపెన్ చేసి చూస్తే తెలిసిపోద్ది. రాకపోతే మెసేజ్ పెట్టి నాకు సాఫ్ట్వేర్ డౌన్లోడ్కి ఇన్స్టాల్ చేసే ఇన్స్ట్రక్షన్స్ వీడియో లింక్ పంపించమంటే పంపిస్తారు. ఓకే, ఈరోజు డౌన్లోడ్ పెట్టేయండి నైట్, లేకపోతే రేపు పొద్దున్న డౌన్లోడ్ పెట్టేసి ఎల్లుండి ఇన్స్టలేషన్ చేసేసుకోండి. రేపు నేను పెగా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని చెప్తా. ఒక 20 నిమిషాలు పడుతుంది, ఎలా స్టార్ట్ చేయాలి, సర్వర్ ఏంటి అనేది. అది అయిపోతే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోవడమే. ఓకేనా? everyone clear? Okay, so shall we close the meeting everyone? Okay, yeah, all good. Thank you so much for joining everyone. 5 నిమిషాల ముందే కనెక్ట్ అవ్వండి. మీ మైండ్లో 7ంటికి అని గుర్తుపెట్టుకోవద్దు, క్లాస్ 6:55 అని గుర్తుపెట్టుకొని దానికే ప్రిపేర్ అయి ఉండండి. ఓకేనా? ఆ టైంకే కనెక్ట్ అవ్వండి. ఫస్ట్ పంక్చువాలిటీ ఉంటే జీవితంలో మొత్తం వస్తాయి, అన్నీ వస్తాయి. ఇప్పటివరకు అన్నీ నాకే ఎందుకు వెనక్కి వెళ్ళిపోతాయి అనుకోవచ్చు మనం, అన్నీ మీకే ముందుకు వస్తాయి. జరగదనుకున్న కూడా జరిగిద్ది. ఫస్ట్ సక్సెస్ కన్నా ముందు మనం కూర్చోవాలి అక్కడ, తర్వాత అదే వచ్చింది మన దగ్గరికి. మనం లేట్కి వెళ్ళామనుకోండి అది వెళ్ళిపోయింది. ప్రాక్టీస్ మీరు క్లాస్ ముందు చేసుకోవచ్చు, మీకు ఫ్రీ టైం ఉంటే ఇక్కడికి వచ్చేసి చేసుకోవచ్చు. క్లాస్ రూమ్ వాళ్ళు, ఆన్లైన్ వాళ్ళు కూడా ఎవరైనా ఇక్కడికి వచ్చి చేసుకోవాలంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఏం లేదు. దాన్ని మధ్యాహ్నం పొద్దున్న 9:30 కాడి నుంచి ఎప్పుడైనా రావచ్చు మీరు. ఓకే, కానీ డైలీ ఒకే టైంకి రండి, ఒకే టైంకి వెళ్ళండి. ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళదు. అని ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఓకేనా? ఒక పంక్చువల్గా ఈ టైంలో ఈ పని అలా చేసుకుంటూ వెళ్ళండి, సరిపోయింది. ఓకే, డన్. ఓకే, యూ కెన్ వైండ్ అప్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. రేపు కూడా సేమ్ మీటింగ్ లింక్. బాయ్.